పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దామండి. నిర్గమాకాండం 3వ అధ్యాయము 20వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చెయ్యదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మును పంపివేయను. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. జీవము కలిగిన మా దేవా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఈ లేఖనమును రొట్టెను విరవండి, దాని చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉన్న సంగతులన్నీ మాకు బోధించండి అయ్యా. వాటిని బయటికి తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి, మీ దాసు నోటిని మీ నోటి బోరగా మార్చి, నీ బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుని ముఖాంచంలోంచి మీరు కనబడుతూ మాతో మీరే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. ఆనాడు దేవా, నీవు సెలవిచ్చే వారికి వినబుద్ధి కలిగిన దాన్ని బట్టి వినుటకు ఆసక్తి కలిగినంత వరకు ప్రభు నువ్వు బోధించావనుంది. అది కూడా ప్రతి ఒక్కరికి తేటగా బోధించావనుంది. అలాగున ప్రభు, అల్పుడైన మీ దాసును వాడుకొని మాతో మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాం అయ్యా. నీ కార్యములు జరిగించండి, నీ చిత్తం నెరవేర్చండి. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులైన చిల్లంగి, బాలమ్మని, చేతబడి, క్షుద్ర పూజలు, వశీకరణ, విగ్రహ సంబంధించిన పూజలు, హోమాలు, యజ్ఞాలైన మహాచండీయాగాలని, మాలధారణ చేసని ప్రభువా, వశీకరణలని, కుల సంబంధమైన దేవి దేవతలు, దేవుళ్ళని, మరి ఇక కోట శక్తులు, ఇంకేమున్నా ఎటువంటి రక్తాన్ని చిందించి ప్రయోగాలు దేవ చేపిస్తున్నా వాటి ప్రభావంతో నేస్తున్నామని మహాపునరుద్ధాన శక్తి ద్వారా మీరు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి వాటి ప్రభావం వేస్తున్నాంలో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాం, నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం. అక్కడే వాటి ప్రభావం ఇప్పుడు వేస్తున్నాములో లయమైపోనుగాక దేవా. నా చుట్టూరు, మా చుట్టూరు ప్రభా, మేమున్న ఇదిగో తండ్రి గృహం చుట్టూరు, ఈ కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం సమస్తం చుట్టూరు నీ చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలు నా గృహాలు సమస్తం చుట్టూరు సిలువ రక్తపు కంచెను, రక్షణ కంచెను, అగ్ని కంచెను చుట్టూ కంచెగా నీ మహిమేగాని జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచే. యెషయా 51:16 ప్రకారం నీ చేతి నుండి దాచిపెట్టు. ఇప్పుడు 4వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6:17 ప్రకారం నీ అగ్నివంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలి గుంచు. జ్ఞాపకం చేయబడ సమస్తం చుట్టూ కావలి గుంచు. నీ కనుదృష్టి ముఖాన్ తేజం అని వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడి సమస్తం నన్ను మమ్మల్ని కమ్మునుగా. నీ మహిమ యేసయ్యా, నీలో ఉన్న మహిమ తేజస్ ప్రభు, నీ మహాపునరుద్ధాన శక్తి అయా, మేమున్న ఈ గృహం కాడి నుంచి ఇదిగో నలుదిక్కులు గేస్తున్నాము, నువ్వు కోరుకున్న ప్రభులిలు వెళ్ళును గాక అయ్యా. యెషయా జకర్యా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ దేవా. మేమున్న ఈ గృహాన్ని దేవా, కాలనీ, గ్రామ, పట్టణం, సేనాయ పర్వతంగా మార్చి స్తుతి సింహాసనాసనుడు ఉండి మా అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాం ప్రభు. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు అయ్యా. నీ మీద ఆనుకున్నాను, నీ కృప మీద ఆధారపడ్డాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలో కూడా క్షమించయ్యా. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు అయ్యా. నీ శుద్ధ జలంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తి ఇంకొన గొప్పగా ఉంచు అయ్యా. ఇదిగో పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి ఇంకొన గొప్పగా ఉంచు అయ్యా. సహాయం చేయి దేవా, కనికరించమని దేవా సహాయము చేయ. అలాగనే దేవా, హెస్కేల్ 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టు ప్రభా, మాతో మాట్లాడండి దేవా. మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7, 8, 20 ప్రకారం నీ కృపను
దేవా అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 నీ కృపను, యెషయా 57:16 ప్రకారం నీ కృప నాకు దయచే. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచే. దేవా నీవే నాతో మాతో మీరు మాట్లాడమని నీ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవే చూడండి మాకు బోధించి బలపరచమని నీవు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకుంటూ నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, చదువుకున్న లేఖన భాగము దేవాది దేవుడే మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ పై 2వ అధ్యాయంలో చూస్తే చివరి వచనాల్లో ఐగుప్తులో నుండి నా ప్రజలు మొర పెడుతూ ఉన్నారు, ఆ మొర నా చెవుల్లోకి జొచ్చెను అన్నాడు. ఎక్కడికంట? ఆయన విన్నాడంట ఆ మొరను. అయితే ఆ మొరను విన్న ఆ దేవుడు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి మోషేను దర్శించాలని అనుకోకుండా మోషేకు తెలియకుండా ఓ ప్రాంతానికి ప్రభు నడిపించాడు. ఏంటి ఆ ప్రాంతం అంటే అది కొండ. ఆ కొండ మీద మోషే చూస్తున్నాడు ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలు. ఆ పొద అంట మండుచుండెను కానీ అది ఆ పొద తగలబడతలేదంట. విచిత్రంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ అగ్ని పొద ఆ దర్శనం పొందటానికి మోషేను దేవుడే తన హృదయాన్ని ప్రేరేపించాడు. ఎట్లా ప్రేరేపించాడంటే మేత కోసం ఆ ప్రాంతానికి వెళితే బాగుంటుంది కదా, అక్కడైతే పచ్చిక కనపడుతుంది. గొర్రె కాపరికి ఆ థాట్ ఉంటుంది, అంటే అటువంటి ఆలోచన ఉంటుంది అన్నమాట. గొర్రెలను చక్కగా మంచి పచ్చిక కనపడ్డా కాడ ఆ పచ్చిక బయళ్ళలో ఆ పొలాలలో గొర్రెలను మేపటం గొర్రె కాపరికి చాలా సాధారణమైన అలవాటు అది. ఆమేన్. హల్లెలూయా. ప్రభు యొక్క మహోచిత కృప చొప్పున ప్రభు చిత్తంలో ఈ సంవత్సరం నూతన సంవత్సరం పాటలో ఆ మాట ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే గొర్రె కాపరి దావీదు కాబట్టి ఆయన యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడని, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నాకు దాహం తీరుస్తూ ఉన్నాడని చెప్పని ఇట్లా 23వ కీర్తనలో ఆయన రాసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొర్రె కాపరికి అంటే గొర్రెల కాపరికి పచ్చిక ఎక్కడ దొరుకుతుందా అని వెతుకులాడి మరి ఆ గొర్రెలను అలా నడిపించుకుంటూ వెళ్ళటం కాపరికి ఉన్న అలవాటు. అయితే మోషే గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఐగుప్తులో ఒక వ్యక్తిని చంపి పూడ్చిపెట్టడం అది అందరికీ తెలిసిందన్న సంగతి గ్రహించి ప్రాణ భయంతో మిద్యాన్ అనే ప్రాంతానికి పరిగెత్తాడు. అక్కడ నీళ్ళ బావికాడ ఆడపిల్లలను అల్లరి చేసేవాళ్ళు ఉంటే ఆటకాయలను గద్దించి అలాగనే వచ్చిన ఆ ఆడపిల్లలకు ఆ గొర్రెలకు కూడా నీళ్లు పోసాడు. నీళ్లు పోసి ఆ ఉపచారం చేయడాన్ని బట్టి ఇక ఆ పిల్లలకు అర్థమైపోయింది, వీళ్ళు ఎవరో మొత్తానికి హెబ్రీడు,
ఈ ఉపచారం చేసే అంటే ఉపకారం చేసే బుద్ధి వాడికి మాత్రమే ఉంటుంది, ఇంకొకడికి ఉండదు. ఎవరు ఏంటని చెప్పని అడిగి చివరికి వాళ్ళు ఉండటానికి అంటే ఆడపిల్లల యొక్క తండ్రితో మాట్లాడి వాళ్ళతో ఉండటానికి కూడా ఈ మోషే వాళ్ళ దగ్గరకు తీసుకుపోబడ్డాడు. ఆడ ఆ మిద్యాన్లో ఉన్నటువంటి తన మామ ఇత్రో ఆయన ఆ మోషేకి తన పిల్లనిచ్చి పెళ్లి చేయటం, తర్వాత ఇక కుటుంబ జీవితం కొనసాగించటం, బిడ్డలు కలగటం, గొర్రె పిల్లలు ఆ గొర్రెలను మేపటం. ఆనాడు యూదులకున్న ఆస్తిలో ఒక కోణం ఒక భాగం ఏంటంటే గొర్రెల మందలు, గొర్రె మందలు, ఒంటెలు, గాడిదలు, ఆడగాడిదలు, మగగాడిదలు అని చెప్పని ఇదే ఆస్తి. ఎందుకంటే యోబు చరిత్రను గమనిస్తే అక్కడ కనపడుతుంది. అయితే ఈ గొర్రె మందలను మేపటానికి ఆ పచ్చిక ఎక్కడ ఉందో చూసుకుంటూ వెళ్తుంటే దేవుడే తన హృదయాన్ని ప్రేరేపించి ఆ పచ్చిక వైపు నడిపించి అక్కడ మండుచున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఇదంతా బాగుంది. అయితే మోషేతో దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు పలానా చోటకు వెళ్ళు అంటున్నాడు. ఆడకు వెళ్ళమంటే మోషే అంటున్నాడు, మోషేతో దేవుడేమో ఆడకు వెళ్ళమంటున్నాడు. మోషే ఏమో ప్రభువా నేను ఆల్రెడీ ఒకరిని చంపొచ్చాను, నేను దొరికితే నన్ను చంపుతారు వాళ్ళు, నేను దొరికితే నన్ను చంపుతారు కాబట్టి నేను వెళ్ళను అంటున్నాడు. లేదయ్యా నువ్వే వెళ్ళాలి, నువ్వు వెళితే నీ ద్వారా అక్కడ నేను చేయించుకోవాలనుకున్న పని గొప్పగా ఉంది. ఆ గొప్ప పని ఇదిగో కొంత నీకు చెబుతున్నా అని చెప్పని మోషేకి కొన్ని విషయాలు చెప్పాడు. అక్కడ ఆ కొన్ని విషయాల్లో ఒక విషయమే ఆ అనుభవం, ఆ దేవుడితో అతనికి నడిచిన సంభాషణే ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం. ప్రభు అంటున్నాడు అక్కడ, కానీ ఐగుప్తులో నేను అద్భుతాలు పూనుకున్నాను. ఏం అద్భుతాలంటే 10 అద్భుతాలు చేశాడు ఆయన. 10 అద్భుతాలు చేసి 10 అద్భుతాలు చేస్తూ కూడా 10 అద్భుతాలు ఒక్కొక్కటి చేస్తూ కూడా ఫరో దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు దేవుడు. ఫరో దగ్గరకు పోయి మాట్లాడుతూ ఉన్నాడు మోషే. మాట్లాడి వచ్చి మళ్ళీ అయ్యా ఇదిగో ఈ మాట అంటున్నాడు అయ్యా ఫరో అని చెప్పంటే సరేలే రేపు మళ్ళీ ఉదయాన్నే వెళ్ళాలంటాడు. సరే ప్రభు చిత్తం అన్నాడు. మన జీవితాల్లో కూడా ఎవరైనా ఎదుటి వ్యక్తులు హృదయాలు కఠినపరుచుకున్నా, ఏదైనా సమస్య ఉన్నా, సమస్యను బట్టి ఎవరేదన్నా అంటున్నా కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ఏం చెబుతున్నారో ఆ దేశంపై ముందు దేవునికి అప్పచెప్పాలి. దేవునికి అప్పచెప్తే నెక్స్ట్ దేవుడు జోక్యం చేసుకుంటాడు. మనం ఏదైనా ప్రయత్నం చేస్తే మాత్రం పక్కాగా ఫెయిల్ అవుతాం తప్ప సక్సెస్ అయితే కావు. ఏంది అయితే ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు వెళ్ళు అక్కడికి, నువ్వు వెళ్ళి ఆ నిలబడితే నేను మిగతా పనులు నేను చూసుకుంటా. మన జీవితాల్లో కూడా ప్రభు కొన్ని విషయాలు ఆశ్చర్యకరంగా నడిపిస్తూ ఉంటాడు. కొన్ని సంగతులు మనం ఊహించినటువంటి బాధ్యతలు మన భుజాన పడేస్తాడు యేసయ్య. ఊహించినటువంటి బాధ్యతలను మన భుజాన పడేస్తాడు. అంటే ఇది మనం చూసుకుంటేనేమో ఐఎమ్ అన్ఫిట్, నేను పనికిరాని దాన్ని. అసలు నాలో ఏ కోణం నచ్చి నాకు ఇన్ని బాధ్యతలు అప్పచెబుతున్నావు? ఒక ఆడకూతురుగా అయినా, ఒక ఆడపిల్లగైనా, ఒక మగపిల్లగాడైనా, మగవాడైనా దేవుణ్ణి ప్రశ్నించే విషయం అన్నమాట. నాలో ఏ గుడ్ క్వాలిఫికేషన్ చూసి నేనే కరెక్ట్గా ఈ పరిచర్యను, ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలనని ఏ కోణం నీకు నచ్చిందని, అసలు నన్ను నేను తొంగి చూసుకుంటే, అసలు నన్ను నేను పరీక్షించుకుంటే, అసలు నా కుటుంబాన్ని, నా సాక్ష్యాన్ని, నా పరిస్థితిని, నా మైండ్ సెట్ని, నా హృదయాన్ని, నా తలంపులను, నా మనస్సును, నా చర్యలను, నా నోటి మాటలను, నా ప్రతి అడుగును కూడా గమనిస్తే అబ్బే పొర్రపాటును కూడా ఈ పనికి నేను సెట్టుగాను, ఇంకొకరిని చూసుకో. ఏమంటాం మనం? పొర్రపాటును కూడా ఈ పనికి నేను సెట్టుగాను, ఇంకొకరిని చూసుకో ప్రభు అని.
ప్రభు అంటాడు నువ్వే కావాలంటాడు. అసలు నా దగ్గర ఏ క్వాలిఫికేషన్ ఉన్నాయని నన్ను ఎంటబడతావంటే లేదు, నువ్వే కావాలంటాడు ప్రభు. బాప్తీసు అనుభవంలోకి వచ్చిన మొదటి రోజే ప్రభు నన్ను పట్టుకుంటే నేను ఖచ్చితంగా సేవకు వస్తానయ్యాను. దైవజనుడే పిలిచాడు దేవుని సేవకు రా అని. సరే వస్తానులే కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నాను. ఎందుకు అవసరం లేదు, ఇప్పుడే నువ్వు వాక్యం చదువుతావు, రా వచ్చి దేవుని మాటలు ప్రకటిద్దు కానీ రా అని. ఆ రోజే పెళ్లి చూపులు చూశారు, ఆ రోజు అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళ ఇంటికి కూడా పోనీరు అనుకున్నాను నేను. చివరికి ఆయన దైవజనుడు రాజమండ్రి ప్రాంతం బైబిల్ మిషన్ సభల్లో ఎం సత్యం పాష్ గారు అని, మాకు మా రాజమండ్రి ప్రాంతంలో పక్కన పల్లెటూరు అయ్యే మాది, దగ్గర 4-5 సంఘాలు ఉన్నాయి. మా ఊళ్ళో ఒక 6 రోజులు మాతో పాటు ఉంది కానరా, మా సంఘాల్లో నిలబడి వాక్యం చదువు కానరా. పొరపాటును కూడా వాక్య అవగాహన లేని రోజు అది నాకు. ఆయనకు మాత్రం నేను కనపడ్డ వాక్యోపదేశం చేసేటువంటి వాక్యాన్ని ఉపదేశం చేయగలిగేంత సామర్థ్యం నాలో ఉందని ఆయన గ్రహించాడు. ఎలా గ్రహించాడంటే నా ముఖం చూసి చెబుతుండు, నీ ముఖమే చెబుతుంది నువ్వు వచ్చి వాక్యం చెబుతారా, నీ ముఖం చెబుతుంది నువ్వు వాక్యం చెప్పగలవు అని. వాస్తవానికి నన్ను నేను చూసుకుంటే ఏమనుకున్నా, ఈరోజు బాప్తిజం పొంది తెల్లారితే చచ్చిపోతామంటే ఆ మనిషే పట్టుకుండా వచ్చి దేవుడే ఆ మనిషిని పంపించి నువ్వు సేవ చేయాలో కాళ్ళు గడిగించుకోండు. సరేనన్నాను. తర్వాత ఆ సందర్భం అర్థమై సేవకైతే వస్తాలే కానీ నేను ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉందన్నాను. ఎందుకు అవసరం లేదండి, నీ ముఖం చదువుతుంది వాక్యం చదువుతా అని. నా ముఖం చదవటం నేనేందో అనుకున్నా నేను. కాలక్రమంలో ప్రభు కృప ఆయన దయా సంకల్పాన్ని బట్టి నడుస్తూ ఉన్నాను. చాలామంది నువ్వు సేవకు పనికిరావు, ఎట్టయితే అట్టయితే అన్నారు. సరే సేవకు పనికిరాకపోయినా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయడానికైనా పనికొచ్చాగా, దానికి ఏ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, ఏ కుటుంబ సాక్ష్యం కూడా అవసరం లేదు. ఏంది నేను దేవుడు పెనుగులాడే అవారం, నా ప్రభు తన కృపను బట్టి నాకు మొదటిగా విజ్ఞాపన అనే కృపావరం ఇచ్చాడయ్యా. ఇట్లే చెప్పాను నేను, విజ్ఞాపన అనే కృపావరం ఇచ్చాడు. ఆయన పాద సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తాను. దైవజనులు కూడా చెప్పారు, ఒక ప్రార్థనా పరుడు 100 మంది దైవజనులకు సమానమని. కాబట్టి పోయేవాళ్ళు ఎవరో పోతారులే ముందుకి, వాళ్ళ ముందుకు నెడతాడు కూర్చొని ప్రార్థన చేస్తా, నాకు ఇది చాలులే అన్న. కానీ నా ప్రభు మాత్రం రోషం గలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంది రోషం గలవాడు అన్నమాట. రోషం గల దేవుడు ఆ మాటలన్నిటినీ నాకు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు కూడా ఎప్పటికప్పుడు ఒక నూతనమైన బాధ్యత భుజాన పడుతూనే ఉంది, ఇంకా రెట్టింపైన బాధ్యత. ఆ రెట్టింపైన బాధ్యత నా భుజం మీదకి వచ్చే ముందుగా ప్రభు నాతో మాట్లాడే మాట ఏంటంటే, శక్తికి మించిన ప్రయాణంలో శక్తికి మించిన పని ఉంది, అందుకు కావలసిన సమస్తాన్ని నీకు ఇస్తున్నాను అంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ మాట చెప్పిన తర్వాతే నెక్స్ట్ బాధ్యత నా చెవి కనపడుద్ది. ఆమేన్. హల్లెలూయా. వాస్తవానికి నేను ఎక్కడో ఆ ప్రార్థన చేసుకుంటే చాలే నా బ్రతుకు అనుకున్నాను. ఇక్కడ మోసే కూడా నేను కాదులేయా ఇంకొకరిని పంపించాను. మన జీవితాల్లో కూడా మనం తొంగి చూసుకుంటే దేవుని యొక్క బృహత్తర ప్రణాళిక అనేది అర్థం కాక చుట్టూ ఉన్న కుటుంబ పరిస్థితులను బట్టో, లేదంటే అమ్మ తరపు ఎవరైనా ఎఫెక్ట్గా ఉంటేనో, నాన్న తరపు ఎవరైనా ఎఫెక్ట్గా ఉంటేనో, లేదంటే ఒక సేవకుడే, లేదంటే సంఘ సభ్యులు ఏదైనా ఎఫెక్ట్గా ఉంటేనో, లేదంటే మధ్యలో పుట్టగొడుగులు వస్తూ ఉంటారు. ఎవరంటే చుట్టాలు, నాన్న తరపు దూరపు బంధువులు అడ్డం తిరుగుతున్నారు. ఇట్లా సేవ చేస్తానంటే అడ్డం తిరుగుతున్నారు. దేవుని ప్రణాళికలో ఫలానా వ్యక్తి అంటే ఫలానా వ్యక్తితో వివాహం అంటే అడ్డం తిరుగుతున్నారు, ఫలానా అమ్మాయితో వివాహం అంటే అడ్డం తిరుగుతున్నారు, ఫలానా అబ్బాయితో దేవుడు నిర్ణయం ఇది అని చెప్పానంటే పెళ్ళి ఇట్లా నిర్ణయం అంటే అడ్డం తిరుగుతున్నారు. సంపూర్ణ సత్యం ఎరిగిన దైవజనులు కూడా అడ్డం తిరిగి ఆటంకపరిచి దేవుని ప్రణాళికను చెడగొడటానికి పూనుకునేవాళ్ళు ఉన్నారు, లేరు అని చెప్పను. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడంటే దేవుడు, కొంతమంది అభిప్రాయం ఇలానే ఉంటుంది, నేను అంత కరెక్ట్ కాదు, నా పరిస్థితి ఇలా ఉంది అంటే, తానున్న స్థితిని చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకున్నప్పుడు అది కటువుగానే ఉన్నాయి.
మోషే కూడా అలాగనే మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. నేను కరెక్ట్ కాదు, నా దేవుని సంకల్పం ఏదో తేడా పడ్డట్టుంది, తేడా పడకపోని అసలు దేవుని సంకల్పమే నేను సేవకు రావటమైనా నా చుట్టూ చేప గనక గాలాలు వేసినట్టుగా గాలాలు వేసి నన్ను ఎనికిలాగే బ్యాచ్ ఉన్నారు, ముందుకు పోనీయకుండా. వాళ్ళ వల్ల మనసుకు భయంకరమైన గాయాలు అవుతున్నాయి. దేవుని దయా సంకల్పమేమో నన్ను వెంటాడుతుంది, ఆయన ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది. కానీ చుట్టూ ఉన్నవాళ్ళు, ఒక తల్లి అడ్డం తిరగవచ్చు, లేదంటే తల్లి తరపు తండ్రి కానీ వాళ్ళ అమ్మ కానీ, లేదంటే అమ్మమ్మ వరసేవాళ్ళు కానీ, నాయనమ్మ వరస కానీ, లేదంటే తాతయ్య అని, లేదంటే పెదనాన్నని, మేనమ్మలని, ఏది అమ్మ తరపు నాన్న తరపు మేనత్తలని, ఇట్లా మా అమ్మాయి ఇట్లా సేవ చేయటం మీద మేము దీనికి ఒప్పుకోమని చెప్పని అడ్డం తిరగటం అని, లేదంటే నువ్వు సేవ ఎట్ట చేస్తావు, నీ సంగతి చూస్తాను, వాడెట్ట బతుకుతాడు, వాడిని లేపేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని, ఇట్లా రకరకాలుగా వాగుడుగాయలు వాగుతానే ఉంటారు. పరిస్థితి వాడికి పడాల్సిన పెడదెబ్బ తగిలిచే కానీ వాళ్ళు మాట అనరు. ఏంది, దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తిని దేవుని యొక్క దయా సంకల్పానికి సరెండర్ అయి దేవుని యొక్క దయా సంకల్పం నెరవేర్చడానికి ముందుకు అడుగులు వేయటానికి ప్రయత్నం చేస్తున్నా, లేక ప్రయత్నం చేయకుండా తానున్న స్థితిని బట్టి దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతున్నా, ఆయన ఉన్నత ప్రణాళిక ఉందే, ఆ ప్రణాళిక నెరవేర్చబడకుండా అడ్డుపడే సేవకురాలు కానీ, క్రీస్తు రక్తంలో కడగబడ్డ విశ్వాసులు పరిచారకులైన కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, వాళ్ళది ఎలా ఉంటుందంటే, పౌలుతో సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో దేవుడు దర్శించినప్పుడు ఒక భాగంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, సౌలా సౌలా మునుకోనకు ఎదురుదనటం నీ వల్ల అవుతుందా, నువ్వెవడో ప్రభువా, నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ క్రీస్తును నేను అన్నాడు. నేను నిన్నెప్పుడు హింసించానయ్యా అంటే, నా బిడ్డల జోలి వస్తే నా జోలి వచ్చినట్టు కాదా? ఏమి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నెక్స్ట్, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా. అసలు పాడింది నేను తప్పు, దానికి చప్పట్లు కొడుతున్నా. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. మొదటి చరణంలో ఉన్న ఫస్ట్ లైను, రెండో చరణంలో ఉన్న చివరి లైన్ కలిపి నేను పాడా. ఎందుకు ఈ మాట అంటే, ఏది పాడుతున్నారో కొంచెం గ్రహించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక కోణంలో నేను ఆ రెండు కలిపిన దాన్ని బట్టి కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఈ సేమ్ ఇలా ఇట్లాంటి తర్జన భజన పరిస్థితులు అన్నమాట. నీ పరిచర్యను తుదముట్టించుటే నా దర్శనం అని చెప్పి అంటాము. మరో పక్కేమో ఏదో ఒక ఇరుకు ఇబ్బందిని బట్టి ఆగుతాం, వెనక్కడిగేయటానికి పూనుకుంటా ఉంటాం. అమ్మో ఇది వల్ల కాని పరిస్థితి, నా వల్ల కాదు ఇది అని చెప్పని. కానీ ప్రభు అంటాడు, నువ్వు మాత్రమే పరిపూర్ణంగా ఆ బాధ్యతలు నెరవేర్చగలవు. ఆమేన్. హల్లెలూయా. ఇంకొకళ్ళు చేయలేరు అది. నిన్ను ప్రత్యేకంగా ఎప్పుడో ఆ యాక్సిడెంట్లో చచ్చిపోవాల్సిన సందర్భం, ఎప్పుడో ఏడో చోట రాలిపోవాల్సిన సందర్భం, మరి అక్కడెక్కడ యాక్సిడెంట్ జరగకుండా, ఎక్కడ రాలిపోకుండా ఏదో ఒకటి చేసుకొని చనిపోవాలనుకున్నది ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అన్ని సందర్భాల్లో కూడా దేవుడే దగ్గరకు వచ్చి ఓదార్చి బలపరిచి ప్రమాదాల నుంచి తప్పించి
తీసుకొచ్చి ఆయన క్రమంలో నిన్ను పెంచుతా నిలబెడుతున్నప్పుడు నేను చేయలేనయ్యా, నా వల్ల కదా, నువ్వెలా అనుకుంటావు? అసలు కాపాడుకుంటుంది నిన్ను ఆయన కదా. నీ తల్లి కాపాడుతలేదు, తండ్రి కాపాడుతలేదు అంటే మన అనేవాళ్ళు ఎవరు కాపాడుతలేదు. అసలు కాపాడుతుంది ఎవరు? నిన్ను. నువ్వు ఎంతో భయంకరమైన పరిస్థితులు, నీ కళ్ళ ముందు చాలామంది చనిపోయి ఉండవచ్చు ఆయా ప్రమాదాల్లో. వాళ్ళు లేదు కరోనా టైంలో ఎంతమంది రాలిపోలేదు, పిట్టలు రాలిపోయారు. కరోనా టైంలో పిట్టలు రాలిపోతే నిన్ను రాలిపోనీయకుండా, ఒకవేళ కరోనా నీ ఒంటికి సోకినా చనిపోవాలి, కానీ చనిపోకుండా నిన్ను నిలబెట్టుకున్నాడంటే నిలబెట్టుకున్నాడులయ్యా. ఆ కరోనా పుణ్యం అంట, ఆ వ్యాక్సిన్ పుణ్యం అంట, దేహంలో అన్ని బలహీనతలు అంటే మనం ససేమిర దేవుని మాట విన్నామా చెప్పండి? దేవుని మాట వింటే అన్ని నొప్పులు, అన్ని వ్యవహారాలు ఉంటాయా? ప్రభునందు అతిశయించడానికి ఏ కారణం లేదు. అతిశయ కారణం ఏదైనా ఉంటే యేసయ్యే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మా అక్కకి కరోనా వచ్చింది. ఆ ఇంట్లో అక్క కొడుకు, అమ్మ, చెల్లి కూతురు. అక్క కొడుకు, అక్క కూతురు, అమ్మ, చెల్లి కూతురు. అక్క కాకుండా 5గురు ఆమె చుట్టూరే ఉన్నారు. మాస్కులు లేవు. డాక్టర్ కాడకు పోతే కరోనా వచ్చిందని చెప్పాను. క్వారంటైన్లో ఎందుకులే అమ్మా, ఇంట్లోనే కూర్చొని మెడిసిన్ వాడుకున్నారు. మా మేనగోళ్ళు మా అక్క పక్కనే భద్రంగా భయంతో వణుకున్నారు, మా అమ్మకి ఏమన్నా ఇద్దామని. మా అమ్మను కూడా ఆడే దేశం వదిలిపెట్టా. చెల్లెలు కూతురు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు. ఇక గేట్ వేస్తే ఎవరు బయటకు వచ్చే పని లేదు. క్వారంటైన్ అంటే అంతేగా. ఏంది ఏమో సోకిందని అందరికీ తెలిసింది, మాకు తెలిసింది. నేను ఒక్కడిని బయట ఉన్నా, వీళ్ళు మొత్తం 5గురు ఆడున్నారు, అక్కతో పాటు 6గురు. కరోనా టైంలో ఖాళీగా ఇంట్లో ఇట్నే కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ప్రార్థన చేయడం మొదలు పెడితే ప్రభు యొక్క మహా ఉచిత కృప, ఆయన యందు యథార్థంగా ఉండటాన్ని బట్టి అల్పులైన మా ప్రార్థనలు కూడా ఆలకించి కరోనా అక్కలోనే అది ముగింపోయేలాగా చేసి, అక్కకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఆమె దగ్గర నుంచి పక్కనున్న వాళ్ళు సోకకుండా దేవుడు ఆమెలోని దాన్ని చంపేశాడు. ఆమేన్. హల్లెలూయా. అక్క సేఫ్. చుట్టూ ఉన్న 5గురు కూడా పొరపాటును కూడా అసలు మాస్కులే ఏమీ లేదు. ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎట్టయితే ఇంట్లో కలిసిమెలిసి తిరిగారో వాళ్ళు చేసిన పని ఒకటే. నేనేమో ఇంటికాడ ప్రార్థన చేస్తున్నా, ఇక్కడ కాలనీలో వాళ్ళున్న కాలనీలో వాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుని మహా ఉచిత కృపను బట్టి అక్క కాడ నుంచి పక్కకి ఎక్కడ కూడా స్ప్రెడ్ కాల. నేను నాతో పాటు కూర్చున్న తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రార్థనలో, ఆ తమ్ముడు వాళ్ళ మాతో పాటు ఉన్న తమ్ముడికి కరోనా ఎఫెక్ట్ అయింది. కరోనా ఎఫెక్ట్ అయితే నేను దగ్గర పోయి మాస్క్ పెట్టుకొని, రా తమ్ముడు నేను ప్రార్థన చేయను. అన్న రావద్దు అమ్మో ఒక్కొక్కళ్ళు ఇడి ఏంది అది అని చెప్పాను. చివరికి ఆ అబ్బాయికి ఎఫెక్ట్ అయితే ఆ అబ్బాయి దూరంగా ఉంటూ శానిటైజ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండు. వాళ్ళ మేనమామను ఫ్యాన్ అడిగితే ఆయన కాడ నుంచి ఏమైందంటే వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అమ్మకు సోకింది. ఇతను సేఫ్ అయ్యాడు, పక్కకు వచ్చాడుగా. ఒక డాక్టర్ ఈరయ్య చౌదరి హాస్పిటల్లో కంపౌండర్గా పనిచేస్తాడు తమ్ముడు. ఇతనికి ఎఫెక్ట్ అయితే ఆ డాక్టర్ 34,000 రూపాయలు ఇంజక్షన్ అండు. అయ్యగారు నేను స్టాఫ్ అయితే ఏందిరా టైటు చేయగలిగేది ఏముందండి. 34,000 రూపాయలు పెట్టి ఒక్కొక్క ఇంజక్షన్ తెచ్చి చేయించుకున్నారు. ఏంది ఫ్యాన్ ఏమంటే సొంత మేనమామ ఇయ్యనండు. నా కుమారుడి సంగతి తర్వాత జీవితం దొరుకుతుడని చెప్పని ఈ పిల్లగాడు ఎట్ట పడతాడు బూతులు మాట్లాడి. నన్ను అడిగితే అప్పుడే కొత్త ఫ్యాన్ తెచ్చాం. అమ్మోళ్ళు వెళ్ళారుగా, అన్న ఫ్యాన్ అండు తీసుకోబో అని. నేను మళ్ళీ తర్వాత శానిటైజ్ చేసి నీకు ఫ్రీగా చేసి ఇస్తానన్న. నువ్వు చేసి ఇచ్చినా ఏ నాకే దిగు లేదు, పో తీసుకోపోయాడు వాడుకుండు. వాళ్ళ తమ్ముడికి వాళ్ళకి మొత్తం మీద దగ్గర ఒక్కొక్క ఇంజక్షన్ 34,000 ఏడన్నా కానీ చేయబెట్టని డాక్టర్ తరపు నుంచి రికమెండేషన్ కలిసే. అట్లా అన్ని వేల రూపాయలు పెట్టి ఇంజక్షన్లు చేయించుకున్నారు.
మరి అతను నాతో పాటు ప్రార్థనలో ఉన్నవాడే. హాస్పిటల్ కాడ పనిచేస్తుంటే ఎఫెక్ట్ అయింది. అర్ధరాత్రి 1 గంట కాడ 12:30 నుంచి 12, 1 గంట అప్పుడు ఆడకపోయి ఆ అబ్బాయిని 2 గంటల పాటు బలపరిచి కృంగిపోమాక అని చెప్పి, మనకి ఇదే టైం. ఇక ఆ టయానికి వాళ్ళని బలపరిచి వచ్చి చివరికి అమ్మోళ్ళు వచ్చారు మళ్ళీ ఇంటికి. అబ్బాయి ఫ్యాన్ అన్న శానిటైజ్ చేసి ఇస్తున్నాను అని చెప్పని శుభ్రం చేసి ఇచ్చాడు. అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని వాడుకుని మాకు పొరపాటును కూడా కరోనా రాల. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, మనం దేవుని మాట ఉంటే, దేవుని మాట వింటూ ఉంటే ఏ రోగం ఉండదు మనకి. వినకపోతేనే అన్ని తెప్పలు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నువ్వు మాత్రమే ఆ పాత్రను ఫుల్ఫిల్ చేయగలవు. దేవుడు ఒక పోలికలోకి నిన్ను జక్కుకొని వచ్చాడు. పరిపూర్ణమైన సౌందర్యం నీలోకి వచ్చింది. ఆయన కావాలనుకున్న పరిపూర్ణమైన సౌందర్యం నీలోకి వచ్చింది కాబట్టి ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను దడుతూ ఉన్నాడు. నువ్వు మాత్రమే అక్కడ ఆ స్థానమును భర్తీ చేయగలవు. నువ్వు మాత్రమే ఆ స్థానాన్ని భర్తీ చేయగలవు. ఒక భర్తగా అయినా సరే, ఒక భార్యగా అయినా సరే, ఒక తల్లిగా అయినా సరే, ఒక కూతురుగైనా కొడుకుగా అయినా సరే, ఆ కుటుంబంలో కానీ ఆ సంఘంలో కానీ నువ్వు మాత్రమే దాన్ని భర్తీ చేయగలం. ఆ స్థానానికి న్యాయం చేయగలం. అంటే మనం తొంగి చూసుకుంటేనే మనం బలహీనలే దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకంటే బలహీనలకి ఏమైనా చేతవా? ఏమీ చేత కాదు. ఇప్పుడు మిథ్యాన్ నుంచి ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చిన మోషే దగ్గరికి దేవుడు వచ్చి అంటాడు, నువ్వు మళ్ళీ ఆడకు పోవాలా? ఏందయ్యా పోయేది? నేను మళ్ళీ ఆడకు బొమ్మంటే ఎట్టయ్యా అని చెప్పంటే, లేదు మోషే, నీ ద్వారానే నేను పని చేయించుకోవాలనుకుంటున్నాను, నువ్వు రా నాతో పాటు. చాలామంది విషయాల్లో కూడా కొంతమందిని ఆ పరిచయం వదిలిపెట్టి రా బయటకంటే, అంటే మనం కాదు, దేవుని కృపచేత ఇది లైవ్లోకి వెళుతుంది కాబట్టి. తర్వాత చాలామంది ఉన్నారు ఈ జాబితాలో, ఆ పరిచయం వదిలిపెట్టి రమ్మంటే బాబా పొరపాటును కూడా నేను రానంటారు. ఓ అమ్మ, నీకు అంతకంటే గొప్ప ఆశీర్వాదం నేను ఇస్తాను, రామ్మా అని చెప్పని దేవుడు మాట్లాడితే పొరపాటును కూడా నేను ఇది వదిలిపెట్టి రానంటారు. నేనైతే తండ్రి సన్నిధిలో ఉన్నప్పుడు ఎన్ని విలువైన పాఠాలు నేర్చుకున్నా. నా ఆశ, డ్రీమ్ ఏంటంటే ఇక్కడే ఉండి రోషం గల సేవ చేయాలని. అబ్బా బాగానే ఉన్నాయిరా కోరికలు అని చెప్పి అనుకొని ప్రభు అండు ఉండి ఆగస్టు 2020లో ఇక బయటికి రాను వాడు. నేను రాను ప్రభు అని. నువ్వు రావన్న సంగతి నాకు తెలుసురా, నేనే నిన్ను బయటికి నెడుతున్నా. అలా బయటకు వచ్చేలాగా కొన్ని పరిస్థితులు అక్కడ కల్పిస్తున్నా అండు. సరే ఇది నీ చిత్తం, అది చేయలే, నేను మాత్రం రానని మొండికేసా. ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా ఎన్ని నెలలు లెక్కేయండి. అన్ని నెలలు ప్రభువుని ఆఫర్లో అంటే హోల్డ్లో అలా పెట్టానమాట, జోక్యం చేసుకోకుండా. డిసెంబర్ చివరి శుక్రవారం వచ్చింది, నాకు డౌట్ వచ్చింది. నేను తేడా అడుగులేస్తున్నాను. ఇంకా తేడా అడుగులేస్తే పెడదెబ్బలు వేస్తే ఏం లేదు, మంచంలో ఉంటాను నేను ఖచ్చితంగా. ఈ ఉంటే మంచం అన్నా, లేదంటే హాస్పిటల్ పెట్టాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ అయితే. ఎయ్యైనా మిస్ అయినాయి అంటే ఇక అక్కడే శ్మశానం వాటికేను, ఆయనతో పెట్టుకోకూడదని చెప్పని వెంటనే ఉపవాసం ఉండి, ప్రభు నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచని వాక్యం తీస్తే, ఏ వాక్యం ఆధారం చేసుకున్నాను బయటికి రాండో అదే వాక్యంతో మళ్ళీ మాట్లాడు. అబ్బో ఈసారి ఆగితే మాత్రం ఇక ఏదే పొరాట కల్లి కొట్టినట్టు పీసులు అయితే మన పరిస్థితి ఇక ఉండకూడదని చెప్పని వెంటనే అడుగు వేశా. మోషే ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆ పరిచయంలో నుంచి నువ్వు బయటికి రా. ఎందుకు రమ్మంటున్నాడంటే, అంతకంటే ఉన్నతమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మోషే దేవుడు మాట వినకుండా కనుక అక్కడే ఉంటే ఆ గొర్రెలకు పరిమితం, ఆ భార్య బిడ్డలకు మాత్రమే పరిమితం. మహా ఉంటే వాళ్ళ మామ గారాభంగా ఒక్కగానొక్క కూతురు, ఆ కూతురుకు అల్లుడు అని చెప్పి ప్రేమగా ఏమైనా ఇస్తే గౌరవ మర్యాదలు ఇవ్వచ్చేమో. కానీ ప్రభు యొక్క దయా సంకల్పం ఏంటంటే, మోషేని అక్కడి నుంచి ఐగుప్తుకు నడిపిస్తే ఐగుప్తులో దేవుని యొక్క నామ ఘనత తెలియాలని, ఆయన యొక్క శౌర్యము ప్రభావము, ఆయన కనుక జోక్యం చేసుకుంటే ఎవరు ఎక్కడ ఎలాంటి నష్టం అనుభవిస్తారు,
ఆయనే గనక అనుకూలంగా ఉంటే ఎంత ఆశీర్వాదం అనుభవించగలుగుతారు అన్న సంగతి ఒక కోణంలో మోషే ద్వారా అక్కడ జరగాల్సి ఉంది. అవునా? 10 అద్భుతాలు జరిగిన ఐగుప్తులో. 10 అద్భుతాలు జరిగిన మోషే ఒకవేళ కోప్పడి ఉండొచ్చు, కానీ మళ్ళీ వచ్చి ప్రభువా ఇలా కోప్పడుతున్నాడు అతను, ఇది సంగతి, నేను విన్న మాటలు ఇయ్యాయా, నువ్వు విన్నావు కదా అంటే ఓకే విన్నానులే. మనం కూడా ఇది నేర్చుకోవాలి. ఎవరైనా వింటున్నావా? మనం కూడా ఒకటి నేర్చుకోవాలా. ఎవరైనా పేటరేగి నీ దేవుడెంత, నువ్వెంత, నీ బతికే అది ఇది అంటే ఓకే దేవుని స్తోత్రం అనుకోవటం, రావటం, ప్రభువా ఎన్నోగా ఆ పిల్ల మాట్లాడిన మాటలు, ఎన్నోగా అతగాడు మాట్లాడిన మాటలు, ఎన్నోగా ఆంటీ మాట్లాడిన మాటలు, ఎన్నోగా మా మామ పలికిన మాటలు, మా అత్త చెప్పిన మాటలు, మా అక్క చెప్పిన మాటలు ఎన్నోగా. ఇక నువ్వు లైన్లోకి రా. నాకైతే జాతగా బలహీనుడు మాత్రమే ఈ పని చేయగలడు. నువ్వు బలహీనుడివే, బలహీనురాలువే, నువ్వు ఇట్లా బలహీనులైతేనే ఆ పని చేయగలరు. ఎందుకు ఆ మాట దేవుడు మన ఎదుట ఒక్కాణిస్తూ ఉన్నాడంటే, బలవంతులనుకో వాళ్ళ శక్తి మీద, జ్ఞానం మీద, పలుకుబడి మీద, ధనం మీద, జన బలం మీద, పరపతి మీద, హోదా మీద వాళ్ళు ఆధారపడతారు. ఇప్పుడు నీకేం జాత కానప్పుడు నువ్వు ఎవరి దగ్గర పోవచ్చు? యేసయ్య దగ్గరికే పోవచ్చు. మోషేను ఒక కోణంలో అక్కడ దేవుని నామాన్ని ఘనత వచ్చినట్లుగా దేవుని యొక్క బలం ఎంతో, ఆయన ఎలాంటి వాడో తెలియపరచడానికి ఒక కోణంలో మోషేను అక్కడ పిలిచాడు దేవుడు. ఆ రెండో కోణం ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజల మొత్తాన్ని 30 లక్షలకు పైచులు గంట ప్రజలు వాళ్ళు 6 లక్షల కాలుబలం అంటే యుద్ధం చేయడానికి ఎవడైనా వస్తే 6 లక్షల మంది ఎదురు దన్నుతారు. రండ్రా తేల్చుకుందాం అని చెప్పాను. ఈ 6 లక్షలు కాకుండా మొత్తం 10 లక్షలు సుమారంటే వాళ్ళకి భార్య, పిల్లలు, బహుభార్యాతత్వం ఉంది, దాసీలు ఉన్నారు. ఇలా మొత్తాన్ని కోట్ చేస్తే బైబిల్ పండితులు చెప్పిన మాట ఇంచుమించుగా 30 లక్షల మంది. ఈ 30 లక్షల మందిని ఒక రథసారథిగా అంటే ఒక నాయకుడిగా ఉండి నడిపించడానికి సామర్థ్యం కలిగింది ఎవరు? నన్ను నేను తొంగి చూసుకుంటే నేను బలహీనుడిని ప్రభువా అన్న అటువంటి మోషే. మనల్ని కూడా అట్నే పిలుస్తూ ఉన్నాడు. మనం తొంగి చూసుకుంటే మనం బలహీనమే. ఇప్పుడు ప్రభు చిత్తంలో ఇక్కడ మోషేకేమో 30 లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలు నడిపించడానికి నాయకుడిగా ఎంచి అక్కడికి నడిపించాడు. మరి నీ పట్ల ఎంత గొప్ప ప్రణాళిక ఉందో, నువ్వు ఎంతమందికి నాయకత్వం వహించి ఒక నాయకురాలుగా, ఒక నాయకుడిగా అంటే ఒక సేవకుడిగా, ఒక సేవకురాలుగా నిలబడి ఎంతమందిని నువ్వు ఆధ్యాత్మిక ఆహారం అందించి పోషించవలసి ఉందో, ఎంతమందిని పనివారిగా తీర్చిదిద్దవలసి ఉందో, ఎంతమందిని ప్రయోజకరమైన పాత్రలుగా చేయవలసి ఉందో, ఎంతమందిని ప్రభు చిత్తంలో నిర్ణయించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని, వింటున్నావా, ప్రతి ఒక్క వ్యక్తిని సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుటి నిలబెట్టాల్సింది ఎంతమందినో. ఆ పని యావత్తు చేయడానికి నువ్వు ఒక్కదాని మాత్రమే సమర్థురాలివి, నువ్వు ఒక్కడు మాత్రమే సమర్థుడవు. ఇంకొకడు దానికి సెట్ గారు, ఇక అంతే సెట్ గారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ స్థానమును భర్తీ చేసి నాయకత్వం కలిగి నడిపించటానికి కావలసిన పరిపూర్ణమైన కొలతలు ఆల్రెడీ నీలోకి వచ్చేసాయి. వచ్చిన తర్వాతనే దేవుడు వచ్చాడు నీ దగ్గరికి. ఆమేన్, హల్లెలూయా. మిద్యాన్ నుంచి ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చాడు మిద్యానికి. మిద్యాన్లో గొర్రెలు కాసుకుంటూ ఉంటునేసరికి దేవుడు వచ్చాడు. అంటే తన కాలం వచ్చింది. తన కాలం వచ్చినప్పుడే మోషేతో దేవుడు మాట్లాడుతుంటే మోషేకి ఇంకొక భయం పట్టుకుంది. అక్కడ ఒకడు ఉండయా, ఏది వాడికి దొరికితే నన్ను చంపుతున్నాను అంటే. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఒకవేళ అనుకుంటే మన చుట్టూ భౌతికంగా కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు. వాళ్ళను చూసి ఒకవేళ నువ్వు భయపడుతూ దేవునికి ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉండొచ్చేమో. అయ్యా వీళ్ళంత దుర్మార్గంగా ఉన్నారు, ఇలాంటి కఠినులు అసలు ఒప్పుకోవట్లేదు ఇది అని చెప్పొచ్చు. యేసయ్యకి అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వారిని చంపటానికి హేరోదు పలు రకాల ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ ప్రయత్నాల్లో హేరోదు ఫెయిల్ అయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. హేరోదు ఫెయిల్
ఫెయిల్ అవ్వగానే నెక్స్ట్ ఇంకొక స్టెప్ తీసుకున్నాడు హేరోదు. ఏంటంటే ఈ జ్ఞానులు నన్ను సిగ్గుపరిచారు, హేళన చేశారు, వాళ్ళకు సంగతి తెలిసి తప్పించుకుపోయారు. రే అబ్బాయి, శాస్త్రులు పరిచయాలు ఎక్కడున్నారా? అయ్యా చెప్పండి, ఏ ఏ ప్రాంతంలో పసిపిల్లలు ఉన్నారో, జనసంఖ్య చేసేవాళ్ళని కూడా పిలిపించాడు. ఏ ప్రాంతంలో పసిపిల్లలు ఉన్నారో, అప్పుడే పుట్టిన పసికందు మొదలుకొని 2 సంవత్సరాల వరకు 2 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తం లిస్ట్ గ్యాదర్ చేయండి. గ్యాదర్ చేసి ఒక్కడిని కూడా బతకనియద్దు, మొత్తాన్ని చంపేనా. మోషే జీవితంలో కూడా మోషే కాపాడబడటానికి ముందు జరిగిన విషయం ఏంటంటే ఫరో హృదయంలో ఒక వ్యతిరేక భావాన్ని సైతాను కూడా తెచ్చాడు, మోషే నాయకుడిగా రాకుండా. ఏంటయ్యా వ్యతిరేక భావం అంటే, యోసేపు ఎరుగని ఒక ఫరో వచ్చాడంట రాజ్య పరిపాలన చేయడానికి. అయితే అతనిలో సైతానుగాడు పెట్టిన గుబులు ఏంటంటే, అంటే భయం, భీతి ఏంటంటే, అమ్మో ఇజ్రాయెల్ ప్రజలు ప్రబలిల్లిపోతున్నారు, వీళ్ళు కనుక ప్రబలిల్లితే అంటే విస్తరిస్తే, బలపడితే, ఆ జనాంగం వృద్ధి నొందితే మన మీద తిరుగుబాటు చేసి యుద్ధం చేసి మన రాజ్యాన్ని వాళ్ళు కొల్లగొట్టి మనల్ని దాసరాణులుగా చేసి వాళ్ళు రాజులై పరిపాలన చేస్తారా. అయితే ఈ జాతి బతకటానికి వీళ్ళదని 2 సంవత్సరాల కాడి నుంచి, అప్పుడే పుట్టిన పిల్లల కాడి నుంచి 2 సంవత్సరాల వరకు మగ పిల్లలు ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని చంపమని మోషే విషయంలో ఆజ్ఞ అయింది. ఇక్కడ యేసయ్య విషయంలో ఆజ్ఞ అయింది. అయితే హేరోదు ఏదైతే పన్నాగం పన్నాడో ఆ హేరోదు యొక్క కుట్రను దేవుడు చెడగొట్టి, హేరోదు అనుకున్నటువంటి విషయానికి దేవుడు యేసయ్య దొరకకుండా చేసి ఆ వ్యక్తి చనిపోయేంత వరకు పక్కన దాచిపెట్టాడు. దాచిపెట్టి అయిపోయిన తర్వాత ఎప్పుడైతే హేరోదు చనిపోయాడన్న సంగతి ప్రభువుకు తెలుసు కదా, ఆ టైం వచ్చింది. యోసేపుతో చెప్తున్నాడు, యోసేపు లే, ఇంకా ఈ ఫరో అనుకున్నావు కదా నీ బిడ్డను చంపుతాడని కదా నిన్ను ఇక్కడ ఐగుప్తుకు తీసుకొచ్చి ఇటువైపు పక్కకు తప్పించింది. అయితే ఇప్పుడు అతన్ని చంపాలనుకున్నవాడు చచ్చాడు. అయితే నువ్వు ఇక మళ్ళీ రా, నువ్వు మళ్ళీ వెళ్ళు, బెత్లెహేముకు వెళ్ళు అన్న. ఎక్కడైతే బెత్లెహేం వెళ్ళమంటే అక్కడి నుంచి మళ్ళీ నజరేతు అనే ప్రాంతానికి వచ్చాడు. అంటే ప్రభు అనుకున్నటువంటి యెరూషలేం పట్టణంలోకి ఆయన యేసు ప్రభు అని తెచ్చుకున్నాడు తండ్రి అయిన దేవుడు తన ఆజ్ఞ చొప్పున. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ మోషేకి ఎలాంటి గుబులు పట్టిందో, అంటే భీతి, భయం, అమ్మో నేను ఆడికి వస్తే నా జీవితం అలా ఉంది, నాకు పలానా సమస్యలు పలానా అంటే అసలు ఆ సమస్యలన్నిటినీ ప్రభు పరిష్కరించాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇంకా ఏదో ఉందని చెప్పని భయపడుచాడుంటే ప్రభు యొక్క దయా సంకల్పం ఆలస్యమైపోతుంది. ప్రభు అనుకున్న పని జరగకుండా కుంటుపడుతుంది. ప్రభు యొక్క నామ ఘనత ఆ ప్రాంతంలో ఎక్కడైతే నిన్ను కోరుకున్నాడో దేవుడు, అక్కడ నువ్వు నిలబడి దేవుని పక్షంగా నువ్వు భక్తి సాధన చేస్తుంటే, సేవ చేస్తుంటే, దేవుని కొరకు రోషంగా నిలబడుతుంటే, దేవుని కోసం రోషంగా నిలబడుతుంటే, ఆ నిలబడిన దాన్ని బట్టి దేవుడు చేయాలనుకున్న పనులు చేసి నిన్ను వారి కనుల ఎదుట గొప్ప చేస్తాడు. అలాగనే నీ భయం ఆ ప్రజలకు వస్తుంది. మొదటిగా అమ్మో ఫలానా దైవజనుడు ప్రార్థన చేస్తే ఇలా అవుతుంది, అమ్మో జాగ్రత్తగా ఉండాలి, ఆ దైవజనుడు తన భయం పుట్టుద్ది. ఆ భయాన్ని బట్టి యేసయ్యకు ఘనత వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మరోపక్క నిన్ను బట్టి కూడా మొట్టమొదటిగా ఒక కోణంలోనే నిన్ను బట్టి మొదటిగా భయపడతారు ఆ ప్రాంతంలో. అసలు కోణమేమో యేసయ్యను బట్టి భయపడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుంది ఇది? నువ్వు అక్కడ నిలబడ్డప్పుడు. యేసు ప్రభు వారు ఇప్పుడు మోషే ద్వారా మనతో మాట్లాడుతున్న ఆ ఉదంతంలో నుంచి దేవుడు మాట్లాడుతుంది. కానీ అనే మాట ముందు కోట్ చేశాడు. దానికోసం ఇదంతా దేవుడు మాట్లాడుతుంది. కానీ అయినను మరియు
ఏలయనగా ఇట్లాంటి మాటలు తగిలితే ఖచ్చితంగా అంతకుముందు ఏదో జరిగిన సంగతి మనల్ని గుర్తు చేస్తుంటుంది ఆ మాట. ఇప్పుడు ఇక్కడ మోషే హృదయంలో ఒక గుబులు పట్టుకుంది. ఏంటో ఆ గుబులు అంటే ఫరో నన్ను చంపేస్తాడు. అంటే మనల్ని కూడా దేవుడు ఏదైనా దేవుని పనికి రమ్మంటే నాకున్న అప్పుల సమస్య ఇదను, నా కుటుంబ సమస్యలు ఇదను, నాకు ఈ సమస్య ఉంది, లేదంటే ఒకప్పుడు నేను అక్కడ ఇలా ఉన్నాను, ఆ కారణాన్ని బట్టి నేను కొంతమంది ఇప్పుడు ఈ వాక్యము రానున్నది ఇప్పుడు ముందు సమయంలో వినబోతూ ఉంటారు. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు దేవుడు. అమ్మో నేను పలానా చోట ఇలా ఉన్నాను కాబట్టి నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఈ కారణాలను బట్టి నేను అక్కడికి పోను, అక్కడికి పోతే నన్ను చంపేస్తారు, నేను అట్టున్నాను కాబట్టి నాకు అక్కడికి వెళ్తేనే ఇంకా సమస్యలు, కాబట్టి నేను అక్కడికి వెళ్ళను, నేను ఎక్కడే ఉంటానని భీష్మించుకొని ప్రభు యొక్క పనిని కుంటుపడేలా చేస్తూ ప్రభు యొక్క నామ ఘనత అక్కడ ప్రజలకు తెలియకుండా, ఆయన యొక్క భయం అనేది ఆ ప్రజలను ఆవరించకుండా కొంతమంది బిడ్డలు దైవ చిత్తానికి వ్యతిరేకమైన స్థలాల్లో ప్రాంతాల్లో ఉంటా తలదాచుకున్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. ఏమంటున్నాడంటే, నువ్వు అనుకుంటున్న గలిబిలి ఆ సమస్యలన్నీ కొట్టివేయబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. హేరోదు చనిపోయాడన్న సంగతి తెలిసిన తర్వాత యేసు ప్రభు వారిని, బాలుడుగా ఉన్న యేసు ప్రభు వారిని, నువ్వు ఇప్పుడు బా, ఆ బెత్లెహేముకు బా అన్నాడు, ఆ యెరూషలేమానికి బా అన్నాడు. ఇక్కడ మోషేతో కూడా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు కదలాలా, నేనున్నాను కదా నీకు తోడుగా, నువ్వు కదలాలని. ఈ మాటలు రానున్న దినాల్లో వినబోతున్న వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడే మాట, నువ్వు కదలాలా, నువ్వు కదిలితేనే, నువ్వు కదిలి నిలబడితే అక్కడ నా పని జరుగుతుంది. ప్రభు ఏమంటున్నాడు, నేను చేయవలసిన అద్భుతాలు ఉన్నాయి, నేను చేయవలసిన అద్భుతాలు ఉన్నాయి. ఆ అద్భుతాలకి మీరు నిలబడాలి, మీరు నిలబడితేనే ఆ అద్భుతం జరుగుతుంది. నువ్వు ఒక మోషే, ఒక స్త్రీవే కావచ్చు, ఆ మోషే అనే పేరు కాడ నీ పేరు పెట్టుకో, మోషే అనే పేరు కాడ ఒక పురుషుడిగా నీ పేరు పెట్టుకో. నువ్వు నిలబడాలా, నువ్వు నిలబడితే ఏంది, నువ్వు నిలబడితే అద్భుతాలు చేస్తాను నేను. అక్కడ అద్భుతాలు చేసి అక్కడ ఆ జనముకి ఏమన్నాడు, అక్కడ ఒక మాట చూడండి, మనం చదువుకున్న మూలవాక్యంలోనే ప్రభు అంటున్నాడు, నేను నా చెయ్యి చాపి, ఆమేన్, హల్లెలూయా, నీకు ఆయన చెయ్యి తోడుగా ఉంది, ఆయన హస్తం తోడుగా ఉంటే ఇంకా నిన్నెవరు కదిలిచ్చేది. ప్రభు మోషేతో ఏం చెప్పాడు, అయ్యా నీ స్వరూప దర్శనాన్ని నాకు చూపించని అడుగుతున్నావు కదా, అయితే ఆ బండ సందులో పోయి నిలబడు, నా చెయ్యి కప్పుతాను, నా చేతి నిన్ను దాచిపెడతాను, నేను దాటిపోతుంటే నా వెనక భాగం నీకు కనపడుద్ది అన్నాడు. అట్లానే నిర్గమాకాండం 33 అధ్యాయం చివరి వచనంలో అది కనపడదు, చివరి వచ్చిన భాగాల్లో కనపడుతుంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, అయ్యో నేను బలహీనరాలనయ్యా, అయ్యో నేను ఇట్లా ఉన్నానయ్యా, నేను అట్టున్నానయ్యా, నేను పెద్దగా బలవంతుడిని కాదు, జ్ఞానవంతుడిని కాదయ్యా, నేను అట్టయ్యా ఇట్టయ్యా అని చెప్పని అంటా ఉంటే ప్రభు అంటున్నాడు, నేను నా చెయ్యి చాపుతా, నా చెయ్యి నీకు తోడుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నా చెయ్యి నీకు తోడుకుంటే నీకు ఇంకా విరోధి ఎవడైనా తలపడితే నాతో తలపడతాడు, నేను వాడు చూసుకుంటున్నా, నా హస్తము. మోషేతో అంటాడు, ఏందయ్యా 200 మంది ఇంతమంది ప్రజలు నేను కన్నానా, నా యదాన పడేసావన్నట్టుగా ఆడ మోషే దేవుడితో వాదించినప్పుడు దేవుడు అంటాడు, మోషే నా బాహువ్యాన తక్కువైందా, ఆమేన్, హల్లెలూయా, నా బాహువ్యాన తక్కువైందా, నా బాహువ్యాన తక్కువ కాలేదు కదా, నువ్వెందుకు దిగులు పడతావు, భయపడతావు, నువ్వు ముందుకు పదా. ఎర్ర సముద్రం కాడ రాగాలి, ఏంది ప్రభు వీళ్ళంతా నా మీద అడుగుతున్నాయంటే, మోషే నాకేం లేదుకు తిరిగి మొరపెడుతున్నావు, నీ చేతులు ఏముందని, కర్రయ్యా దాన్నే చాప సముద్రంకి వెళ్ళి, అది పాయలైద్ది, 2 పాయలైద్దాన్ని. అంటే దేవుడు తన చెయ్యి చాపించాడు, మన పక్షంగా, పరిచయ పక్షంగా అయినా, వ్యక్తిగతంగా నీ కుటుంబ పక్షంగా అయినా, ఏంది నువ్వున్న సమస్య పక్షంగా అయినా, ఏదైనా సరే ప్రతి విషయంలో దేవుడు తన చెయ్యి చాపి ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెయ్యి చాపితే ఆ చెయ్యికి ఎదురొచ్చి బతకగలిగేవాడు ఎవడున్నాడు? బతకగలిగే ఆడ మనిషి ఉందా? బతకగలిగే మగవాడు ఉన్నాడా?
శత్రువు ఉన్నాడా? కనబడకుండా మన మీద దాడి చేసి అపవాది వాడి దూతలు కానీ దురాత్మ చీకటి అంధకార శక్తులైన ఏవైనా బ్రతకగలవు అసలు? అంటే ఉనికిలో ఉండగలవు అసలు? అది అసాధ్యం. దేవుని పక్షంగా దేవుడు మన పక్షంగా తన హస్తాన్ని చాపినప్పుడు మన పక్షంగా ఆయన హస్తం ఉంది కాబట్టి మనకు విరోధంగా ఎవరు పోరాడినా ఆయన ఎలలోకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన యుద్ధం చేస్తాడు. ఇక్కడ నుంచి ఏం చేస్తాడు? ఎవరితో? నీతోనా లేకపోతే శత్రువుతోనా? శత్రువులతో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చెయ్యి చాపంట, ఐగుప్తు మధ్యమున నేను చెయ్యదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదనన్న. అంటే ఇక్కడ ఐగుప్తు అనేది లోకానికి సంబంధించింది, నీకు వేరుగా ఉన్నది, సంఘానికి వేరుగా ఉన్నది, దేవుని పనికి వేరుగా ఉన్నది. దేవుని పనికి వేరుగా ఉన్నది. కొన్ని చేస్తూ ఉన్న సందర్భాలు కొంతమంది వ్యక్తులను వాడుకుంటాడు. దేవుని సంఘానికైనా నీకైనా వేరుగా ఉన్న వాటి విషయాల్లో ఏంది వింటున్నావా? వేరుగా ఉన్న వాటి విషయాల్లో ప్రభు హస్తమును చాపి కొన్ని అద్భుతాలంట. ఎన్ని? చెయ్యదలచిన, కొన్ని కూడా కాదు, నేను చెయ్యదలచి ఉన్న నా అద్భుతములన్నిటిని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మారని భార్య, మారని భర్త, మారని పిల్లల, మారని తల్లి తండ్రి, మారనటువంటి అల్లుడా కోడల, ఏ సెక్షన్ అయినా చెప్పు, మారని విశ్వాస, అసలు వద్దు ఈ సంఘం అనుకొని ఇంకో దారికి పోయిన వాళ్ళ మొత్తాన్ని పట్టుకొని వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేయదలిసిన కార్యాలు చెయ్యటానికి ఆయన హస్తం పూనుకుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిచయ పక్షంగా లేదు సంఘం పక్షంగా వేరుగా వైరం అంటే వ్యతిరేకంగా విరోధంగా రూపింపబడ్డది ఏ విషయమైనా సరే మొత్తానికి ఆయన చేతిలో మూడింది. ఆమేన్, హల్లెలూయా. అదంతా చూపెంట మొత్తం అసలు ఏమీ లేకుండా ఎరికో గోడ కనుక ఏ ఆయుధంతో పని లేకుండా చదును భూమిగా మార్చినట్టు, మార్గంగా ఏర్పాటు చేసినట్టు ప్రభు హస్తం పూనుకొని అద్భుతాలు చేయదలసినవన్నీ చేసి వాటన్నిటిని అసలు లేకుండా ఏది ఆ చెడు అనేది, అది ఏ కోణమైనా సరే చెడు అనేది లేకుండా ప్రభు హస్తము పూనుకొని ఉంది. ఆమేన్, హల్లెలూయా. అటు తర్వాత అతడు మిమ్మును పంపివేయను అన్నాడు చదువుకున్న మూలవాక్యంలో. అంటే నువ్వు ఇప్పటి వరకు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనను బట్టి నువ్వు చవి చూసిన అద్భుతాలు ఒక కోణమే. ఏంది? ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. అయితే మనం నిలబడాలి. ఏంది? కొన్ని సందర్భాలు ఈ చివరి మాట అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపివేనన్నప్పుడు ఆ మాట అపవాది బంధకాల్లో ఎవరైనా ఇరుక్కొని ఉన్న వాళ్ళతో కొన్ని చెరలు, శ్రమలు, వేదనలు అన్నవి మన హృదయాన్ని అలుముకొని ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే అపవాది కాడ నుంచి వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి నువ్వు దిగులు చెందాల్సిన పని లేదు. ఎందుకంటే పోరాడువాడు దేవుడే. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చివరి వచనంలో, ఇర్మియా వాళ్ళు నీతో పోరాడతారు, అయితే నీ మీద జయం పొందరు. అదేంది ప్రభు అంటే, నీ పక్షం వహించి నేను వాళ్ళతో పోరాడుతున్నానయ్యా, అందుకనే జయం పొందరు. అయితే నువ్వు భయపడమాక. నువ్వు భయపడ్డావా, వాళ్ళ ద్వారా నీకు భయం పుట్టేలాగా వాళ్ళు నిన్ను తరిమేలాగా నేను చేస్తా. భయపడకుండా ధైర్యంగా నిలబడ్డావా, నిన్ను చూస్తే వాళ్ళకి భయం పడుతుంది. ఆ రకంగా నేను చేస్తాను. దిగులు పడాల్సిన పని లేదు. ఇక వాళ్ళు చివరికి ఎంత పని దాకా వస్తారంటే, ఆ ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుడు. ఎవరు? ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు. ఇక వాడే మొదట పుట్టినోడు. వాడు చంపబడితే కానీ ఫరో హృదయం కదల్లా. అంత కఠినమైన శిక్ష అయినా సరే ప్రభు అంటే బిడ్డే చచ్చిపోతాడని కాదు, అది ఏ కోణంలోంచి ఏటైనా సరే, అంటే అంత భారీ నష్టమైనా సరే మన పక్షంగా దేవుడు వకాలతు పూనుకొని నీ మేలు కోసం, దేవుడు అనుకున్న పని జరగటం కోసం అంత కఠినమైన శిక్ష అయినా, ఏం శిక్ష? అంత కఠినమైన శిక్షనైనా అవతల ఉన్న వ్యక్తులకు అనుమతించైనా వాళ్ళను సరిచేస్తాడు. మీకు దండం, మిమ్మల్ని బట్టారు మాకు ఇంత గతి పట్టింది,
పోండి అయ్యా పోండి, అమ్మా పో పో పో, నీకు దండం పెడతావు, వాడి మాట ఎత్తమాకు, వాడు ఊసెత్తమాకు. శారమును తీసుకెళ్ళి ఫరో అబీమెలెకు రాజులు దగ్గర పెట్టుకుంటే దేవుడు ఒక్క చూపు చూసిండు అంతే. ఫరో అబ్రహాము ఇక్కడ వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తుండు. దేవుడు జోక్యం చేసుకొని ఫరోను అబీమెలెకు అనే రాజులను ఇద్దరిని మొచ్చాడు. రోగాన బడి మంచం ఎక్కారు. వాళ్ళ స్త్రీల గర్భాలను కూడా మూసేశాడు, గర్భం దాల్చకుండా. భయంకరమైన వేదనలు అనుభవించారు శారమ్మ వాళ్ళ దగ్గర ఉన్నందుకు. ఆ తర్వాత ప్రభు అన్నాడు, నువ్వు తెచ్చుకుంది ఎవరినో తెలుసా? ఎవరు ప్రభువా? అతడు ప్రవక్త యొక్క భార్య నువ్వు తెచ్చుకున్నావు. ప్రభువా, ఇంత నీతి గల జనమును బట్టి వాళ్ళని శిక్షిస్తావంటే నువ్వు ఆమెను ముట్టుకోకుండా ఏ పాడు పని చేయకుండా నేను అడ్డుపడి ఆపా. ఇంకేమైనా ఎక్స్ట్రా చేస్తే చచ్చేవాడివే నువ్వు అని వార్నింగ్ ఇచ్చి అతను పిలిపించుకో. ఏంది? అతను పిలిపించుకొని అతని చేత ప్రార్థన చేసుకో, అప్పుడే నీకు విడుదల అన్నాడు. వెంటనే అబ్రహామును పిలిపించారు. ఏందా ఎంత పని చేశాము, మాకెందుకురా ఈ తెప్పలు తెచ్చామండు, ప్రార్థన చేయ ముందు, ఇదిగో నీ భార్య నువ్వు తీసుకో, ఇదిగో కానుక అని చెప్పాను. కానుక పెట్టి దాసీలను కూడా ఇచ్చి కొన్ని గాడిదలను కొంత పరివారాన్ని కూడా కానుకగా, అమ్మా శారమ్మా మీ అన్నన్ను ఎంత పని చేసు. ఏంది? వాస్తవానికి అన్నే అయినా కానీ భార్యాభర్తలుగా ఉన్నారు వాళ్ళు. ఆ కాలంలో ఇంకెవరున్నారు? ఆ కారణాన్ని బట్టి అలా కొనసాగింది. అది ప్రభు కూడా ఆమోదించాడు. ఇది తప్పు అనడానికి మనం ఎవరు కూడా న్యాయవాదులం కాదు, జడ్జిలో కాదనమాట. ప్రభు సమ్మతించాడు, మధ్యలో మనం ఎవరు? కాబట్టి అక్కడ ఆ శారమ్మను అంటున్నాడు, ఇదిగోమ్మ శిక్ష పుణ్యం అంటే ఇదిగో నీ కానుక, నీకు నాకు ఏ రుణాలు లేవు, ఇంతటితో తీరిపోయింది, ఈ దండం పెడుతున్నావు, ఎడ నుంచి పో తొందరగా, మేము చచ్చేటట్టున్నాను. అంత పని కూడా చేయగలడు నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఏంది? నువ్వు కరెక్ట్గా నిలబడు చాలు, మిగతా పని ఆయన చేసుకుంటాడు. ఆయన హస్తం ఆల్రెడీ చాపబడి ఉంది. ఏంది? నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా, నీ బిడ్డ పక్షంగా, భార్య పక్షంగా, ఏంది పరిచర్య పక్షంగా, సేవ పక్షంగా, నువ్వు అనుకుంటున్న వ్యక్తుల పక్షంగా ఆయన హస్తము చాపబడి ఉంది. ఆయన చేయాలనుకున్న పనులు ఉన్నాయి. అయితే దానికోసం నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడితే మిగతా పనులు ఆయన చేసుకుంటాడు. మనం ఏం చేస్తామంటే మనం తొంగి చూసుకొని, నేను కరెక్ట్ కాదు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎట్టున్నాయి, నేను ఏ పాటి దాన్ని. ఆ దైవజనుడు ఒక పాట, ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఆమేన్, హల్లెలూయా. ఇక నువ్వు కూడా పాట పాడుకోవాలా. ఏంది? ఇంతగా నన్ను ప్రేమించినది, ఎందుకు ప్రేమించావని. ఇక అప్పుడు ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కాదయ్యా. ఇటుపక్షంగా ఏమో ఈ మాట పాట పాడుకోవాలి, అటుపక్షంగా అటు వాళ్ళు పాట పాడుకోవాలి. అయితే నా ప్రభు చెబుతున్న మాట, నీ పక్షంగా ఆయన హస్తము చాపబడింది. ఏంది? వాళ్ళు హృదయాలు కఠినం అవుతున్నాయి అని చెప్పని మనలో ప్రశ్న పుడుతుంది ఖచ్చితంగా. ఇదే ఈ యొక్క ఉపదేశానికి మూలాధారమైన మాట. అయితే దేవుడే వాళ్ళ హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? శాశ్వత కాల పరిష్కారం చేయటానికి. అసలు నీ బ్రతుకులో ఆ తిరుగుబాటు, మూర్ఖత్వంతో కూడిన మాటలు, ఎంత నీ దేవుడు అనే వ్యవహారాలు మొత్తం లాగి మూటగట్టి అటకెక్కించేలాగా దేవుడు దుమ్ముకు దన్నటానికి వాళ్ళ హృదయాలను కఠినపరుస్తున్నాడు. ఫరో 10 అద్భుతాల్లో ప్రతి అద్భుతాన్ని బట్టి కూడా ప్రతి ఒక్క, అంటే దేవుని ప్రజల దృష్టిలోనేమో అద్భుతాలు, దేవుని దృష్టిలో అద్భుతాలు, కానీ ఫరో దృష్టిలో అది శిక్షలు. నీ జీవితంలో ఎవరు ఎన్ని రంకులన్నీ, ఎన్ని కాని మాటలన్నా బలకని, ఎవడు ఎలాగైనా బూతులాడని, అలా మొత్తానికి మూడిందని మాత్రం గుర్తుపెట్టుకో. మూడిందంటే వింటున్నావా? మూడిందంటే
ఈమె దేవుడు ఇతని దేవుడు ఒక్క మాట వాళ్ళను కూడా అనటానికి, ఒక మాట వాళ్ళు పడటానికి కూడా ఒప్పుకోని దేవుడు, రోషం గల దేవుడు. అందుకేరా మనకి ఇన్ని తన్నులు పడ్డాయి, అందుకేనమ్మాయి మనకి ఇట్లా జరిగిందని వాళ్ళు చెప్పుకోవాలి. అది చెప్పుకోవాలంటే వాళ్ళు రేగాల. ఆ రేపేలాగా ఎవరు చేస్తారంటే యేసయ్యే. ఫరో హృదయాన్ని నేను కఠినపరిచెదను మోషే, అయినను నువ్వు మాత్రం రోజు వెళ్ళాలి, వాళ్ళని అడగాలి, వాళ్ళు చెప్పింది వచ్చి నాకు చెప్పాలా. నువ్వు ఇది తంతు నడుస్తూనే ఉండాలా, ఈ తంతు నడుస్తూనే ఉండాలి. వాళ్ళ హృదయం ఎప్పటికప్పుడు ఫరో హృదయం కఠినపరచబడిన దాన్ని బట్టి ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలను ఇంకా శ్రమలకు తీసుకుపోయాడు. ఒరే మోషే, పోయినోడు పోయి బాగానే ఉంది, ఎందుకురా మళ్ళీ వచ్చి మాకు ఈ చెప్పులు పెట్టావు? అరే నిన్నటిదాకా వాడు చెత్త ఇచ్చిండు, మట్టి ఇచ్చిండు, అన్నీ బాగానే ఉన్నాయిరా. ఊరి ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత, ఒరే మోషేగా నువ్వు వచ్చిన తర్వాత ఏందిరా మాకు ఈ చెప్పులు? అరే వాడికి ఏం మందు పెట్టివురా? నిన్నటిదాకా బాగానే ఉండరు మా చెప్పు, నువ్వు రానంత వరకు బాగానే ప్రశాంతంగా ఉన్నావురా. నువ్వు రాగానే వాడు గడ్డిని అంటుండు, మట్టిని అంటుండు, మళ్ళీ ఏ రోజు లెక్క ఆ రోజు లెక్క ప్రకారం ఇటుకలు చేయాలంటుండు, మీరే కాల్చాలంటుండు. ఏందిరి దుర్మార్గం? అరే నువ్వు ఇట్ట కూడా ప్రగతించుకోవడానికి వచ్చావు మా దగ్గరికి అని చెప్పని ఇజ్రాయేల్ ప్రజలు అని ఉండొచ్చు. కానీ ఆ వెట్టి చాకరి, ఆ మొరలు ప్రభు యొక్క చెవులో జొచ్చాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు యొక్క చెవులో జొచ్చగానే, అంటే ఆయన చెవుల్లోకి వినపడ్డాయి, అంటే జొచ్చాయి అంటే దూరే అని ఆయన చెవుల్లోకి వెళ్ళిపోగానే దేవుడు కదులుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శాశ్వతమైన పరిష్కారం కలుగు చేయడానికే ఒక అద్భుతం చేయగానే ఫరో భయపడి గడగడలాడుతా మోసేడ్రా అండు పిలిపించాడు. నేను బతికేలాగా నా కోసం వేడుకో అండు. సరే అండు. మళ్ళీ పోయిండు. మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత ఏంది మరి మా దేవుడిని ఆరాధించాలి, మేము పోవాలంటే కుదరదు. వాళ్ళు ఇరుగుతాయి పోతే. ఊరక తిని బతకటం బాగా నేర్చుకున్నారు మీరు. దేవుడు అంట, భక్తి అంట, బళ్ళు అంట, నోరు మూసుకున్నాడు కూర్చో అని చెప్పాను. మళ్ళీ ఏంది ప్రభు ఇట్ట అంటున్నాడు అని చెప్పానగానే మళ్ళీ ఒక కీడును అనుమతించేవాడు. కీడును అనుమతించగానే మళ్ళీ గడగడగలు ఆడిపోయాడు. చివరికి అట్లా 9 కీడులు ఆ ఐగుప్తు దేశం మీద పడితే 9 కీడులకు కూడా కదల్లా. అప్పటి వరకు దేవుడే కఠినపరిచాడు వారి హృదయాన్ని. చివరికి ఫైనల్గా ఏంటంటే తన కడుపును పుట్టిన బిడ్డ జ్యేష్ఠ కుమారుడు అనే వ్యక్తిని చంపటానికి దేవుడు అనుమతించాడు. ఆ చంపబడినప్పుడే అప్పుడు ఫరో పూర్తిగా లైన్లోకి వచ్చాడు. అంటే అటువంటి కఠినమైన శిక్ష వాళ్ళకు అనుమతిస్తాడు ఖచ్చితంగా. అయితే వాళ్ళనే నశింపజేయడు. ఇప్పుడు మనం అనుకుంటున్న సమస్త పరిస్థితుల్లో ఒక కోణంలోనేమో నశింపజేయడు, ఒక కోణంలో నశింపజేస్తాడు. అంటే అది ఆయన చిత్తంలో ఉన్నది. ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? నేను చేయదలిచిన అద్భుతములు ఉన్నవి, నేను చేయవలసిన అద్భుతములన్నీ అన్నీ ఉన్నాయి అన్నాడు. ఆ అద్భుతములన్నిటినీ చేయటానికి ఆయన పూనుకొని దిగి వచ్చాడు. మోషేతో అదే చెబుతున్నాడు కదా, అద్భుతములన్నిటిని చూపి దానిని పాడు చేసేదాడు. ఫరోకి 10 అద్భుతాలు చూపిస్తే కానీ 10వ అద్భుతంలో గదిలాడు. చివరికి మీకు దండం కావాలంటే ఇదిగో అబ్రహాంతో చెప్పాడు, నేను అమోరీయుల దేశం అంటే ఒక ఆదికాండము 12వ అధ్యాయంలో నట్టుకుంటా ఆ మాట ఉంది. 15వ అధ్యాయం దేవుడు అంటాడు అక్కడ, నువ్వు నీది కాని దేశానికి నీ సంతానము తీసుకొని 15వ అధ్యాయం 13వ వచనం, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగానే ఆయనతో చెప్పి 16వ వచనం అంటాడు, అమోరీయుల యొక్క అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక. అంటే అవతల వ్యక్తికి శిక్ష పడటానికి ఒక టైం ఉంది. ఆ టైం దాకా
అబ్రాహాముతో చెప్పిన మాట అంటే 400 సంవత్సరాలు. అంటే మోషే లేట్ అవటాన్ని బట్టి 430 సంవత్సరాలని ఉంది బైబిల్లో. ఆ తర్వాత ఏదైతే తన పితరుడైన అబ్రహాముతో ఒక మాట చెప్పాడో ఆ మాటను బట్టి ఇక్కడ దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు జోక్యం చేసుకొని ఇక ఆయన కదులుతున్నాడు. కదిలి ఆయన ఏమేమైతే చేయాలనుకున్నాడో అవన్నీ చేసి, ఏంటి ఆయన ఏమేమైతే చేయాలనుకున్నాడో అవన్నీ చేయటానికి పూనుకొని దిగివచ్చి, దానికి ఆధారమైన వాడు ఎవరున్నారంటే అవసరము ఆ పాత్ర ఫిల్ఫిల్ చేయటానికి, అక్కడ ఆ జనాన్ని నడిపించటానికైనా, అక్కడ మోషేతో మాట్లాడటానికైనా, తిరిగి వచ్చి దేవునితో మాట్లాడటానికైనా, దేవుడికి ఆ సమాచారం అందించి తిరిగి మళ్ళీ వాళ్ళతో మాట్లాడటానికైనా అన్ని విధాల సమర్థుడైన పాత్ర ఎవరైనా ఉన్నారంటే మోషే. ఆ మోషే అనే కాడ నీ పేరు పెట్టుకో, నా పేరు, మనందరి పేరు పెట్టుకో. ఇది రెండో కోణం మోషేకి. ఒక కోణమేమో వాళ్ళని అక్కడ వాళ్ళని బయటకు తీసుకురావటం, ఒక కోణమేమో ఫరోతో మాట్లాడటం, ఇంకో కోణమేమో ఆ కానాను యాత్రలో వాళ్ళని నడిపించుకుంటూ నాయకత్వ లక్షణం. ఒకటి, రెండు కోణాలు. మూడో కోణం ఏంటంటే వింటున్నావా? మూడో కోణం పంచకాండాల యొక్క రచయిత. 5 కాండాలు ఉన్నాయి కదా, ఆది కాండం. ఇట్లా ఈ 5 పంచకాండాలు అంటారు. ఈ పంచకాండాల యొక్క రచయిత ఎవరంటే మోషేనే. ఆమేన్, హల్లెలూయా. మోషేకి తెలుసా ఈ సంగతి? నీ పట్ల ఏ ప్రణాళిక ఉందో నీకు పూర్తిగా ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు ఇప్పుడు ఒక కొంచెమే తొంగి చూసావు. వాస్తవానికి విను, వాస్తవానికి మోషేతో ఏం చెప్పాడు దేవుడు? అక్కడ నా చెయ్యి చాపి ఐగుప్తులు కొన్ని అద్భుతాలు చేసి ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలను బయటకు తెస్తాడు. ఈ 10 అద్భుతాలు జరగటానికి అక్కడ కావలసిన పాత్ర మోషే మాత్రమే, ఇంకొకళ్ళు సెట్ గారు అక్కడ. ఇప్పుడు ఈ సన్నివేశంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అక్కడ దేవుడు ఏ పని అయితే అనుకున్నాడో, వింటున్నావా? ముఖ్యమైన మాట, బాగా శ్రద్ధగాను. ముఖ్యమైన మాట, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనుకున్నటువంటి ఆ ఐగుప్తులో అక్కడ ఫరోతో మాట్లాడటానికైనా, ఆ 10 అద్భుతాలు జరగటానికైనా మూలంగా మోషే మాత్రమే అక్కడ సరిపోయాడు. నువ్వు నేను కూడా మనల్ని ఎక్కడైతే దేవుడు ఎంచాడో ఆ ఎంచిన ఆ స్థితిలో, ఆ ప్రాంతంలో నువ్వు నేను మాత్రమే సెట్ అవుతావు. ఇంకోళ్ళు సెట్ గారు అసలు కుదరదు కూడా అది. ఇక మళ్ళీ ఆ పాత్రను దేవుడు సిద్ధపరచుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలీదు. ఏంది ఇది ఒకటి. రెండవది, ఆ 30 లక్షల ప్లస్ ఇంకెంతమంది ఉన్నారు బైబిల్ పండితుల అంచనా ఇది మాత్రమే. అంతమందిని నడిపించగల నాయకత్వ లక్షణాలు మోషేలో మాత్రమే ఉన్నాయి. నీకు నువ్వు కూడా ఇక్కడ పెట్టుకోవాలి. దీంట్లో ఈ 30 లక్షలు అనుకున్నావు, ఇంకెంతమంది ఉన్నారు దేవుని సంకల్పంలో అంతమంది నడిపించడానికి సరైన నాయకత్వ లక్షణాలు ఏమే ఒక పురుషుడిగా, ఒక స్త్రీగా ఎవరికోళ్ళు అనుకోవాలి. నేను మాత్రమే అలా దేవుని సంకల్పం చొప్పున నడిపించగల నాయకత్వ లక్షణాలు నాకు ఉన్నాయి. దేవుని సంకల్పంలో ఎంతమంది ఉన్నారు అంతమంది నడిపించగల నాయకత్వ లక్షణాలు నాకు మాత్రమే ఉన్నాయి, ఇంకొకడికి లేవు. అలాగ నా ప్రభు సెట్ చేసుకున్నాడు నన్ను. రెండో కోణం. మూడో కోణం పంచకాండాల రచన. అంటే దేవుని దయా సంకల్పంలో ఏమేమైతే నీ ద్వారా రాయించాలనుకున్నాడో, ఏమేమైతే దేవుడు అనుకున్న పని వ్రాతపూర్వకంగా కావచ్చు, అవి పాటలైనా పుస్తకాలైనా ఏవైనా కానీ, మ్యాగజిన్ కావచ్చు, నెల వెళ్ళే కరపత్రం కావచ్చు, స్వార్థ పత్రాలు కావచ్చు, నువ్వు మాత్రమే అది రాయగలవు. అది నీ ద్వారా రాయటానికి మాత్రమే నువ్వు ఎంచబడ్డావు. వాస్తవానికి అన్ని గ్రంథాల కంటే ముందు గ్రంథం యోబు గ్రంథం అన్నారు, కానీ అది పోయి మధ్యలో పెట్టారు. తెలుసు ఏంది? అసలు ఆది కాండం కంటే ముందు ఉంది యోబు గ్రంథం అని. ఆది కాండాని కంటే ముందు ఉంది యోబు గ్రంథం అని. అయితే ఇక్కడ దేవుడు ఏం చేశాడు? యోబు గ్రంథాన్ని మధ్యలో పెట్టాడు. అసలు ఆదాము అవ్వల సంగతే మోషేకి తెలియదు. ఇది విచిత్రం. ఆదాము అవ్వల సంగతి మోషేకి తెలియదు, కానీ మోషే ద్వారా
మోషే నడిచిన కాలంలో 4 గ్రంథాలు. అవునా? ఆదికాండం 1. ఈ 4 గ్రంథాలు అంటే మోషేకి తెలుసు, ఎందుకంటే నడిచినోడు కాబట్టి, దేవుడు చెబితే విన్నాడు కాబట్టి. మరి ఈ 5వ గ్రంథం యానిచ్చిరా ఎట్ట రాయగలిగాడు? క్రైస్తవ ప్రపంచానికి ఆశ్చర్యకరమైన సంగతులు ఇది. ఆదికాండం అంతా పరిశుద్ధ గ్రంథం అంతా ఇవిడుందని బైబిల్ పండితుల అంచనా. పరిశుద్ధాత్మ దేవుడు వారికి బయలుపరిచిన సంగతులను బట్టి వారికి బయలుపరిచిన సంగతులను బట్టి అసలు ఆదికాండం ఎలా రాయగలిగాడు మోషే? కళ్ళారా దగ్గరుండి చూసినట్టుగా అది రాయగలిగాడు. మరి అలా రాయగలగటానికి ఆనాడు మోషే నేను కాదులే ప్రభువా అంటే చివరికి ఎందాకపోయాడో తెలుసా దేవుడు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందాకు వెళ్ళాడో తెలుసా దేవుడు? మోషే దేవుడు చెప్పిన మాట అంతా విని కూడా ఒక సత్రం కాడ ఆగిపోతే దేవుడే అతను చంపటానికి వచ్చాడు. నేను చెప్పిన పని ఇంకా ఆలస్యం చేస్తున్నావేది, నువ్వు నడుం బిగించవా అని చెప్పి చంపటానికి పోతే తన భార్య తెలివిగా సున్నతి చేసి వదిలేసింది. ఆ రక్తమాట చెందటంతోనే దేవుడు ఆగిపోయాడు. వీళ్ళు లైన్లోకి వచ్చారని చెప్పని ఇక అప్పుడు నడుం బిగించి ముందుకెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట అసలు ఎంత గొప్ప ప్రణాళిక చూడు. మనకు కూడా దేవుడు మనల్ని ఊరికే ఎంచుకోవాల, గొప్ప ప్రణాళిక ఉంది. ఆ గొప్ప ప్రణాళికను జడగొడటానికి ఎవరినో ఒకరిని వాడుతూ ఉంటాడు. అయితే కృంగిపోవాల్సిన పని లేదు, ప్రార్థన చేయటమే. వాళ్ళు ఏమన్నారో తెచ్చి దేవునికి అప్పచెబుతూ ఉంటే ఆయన ఖచ్చితంగా జోక్యం చేసుకొని ఆయన చేయాలనుకున్న అన్ని అద్భుతాలు చేసి నువ్వేంటో, నువ్వు ఎలా దేవునికి ఎంచబడ్డావో, నీ యొక్క విలువేంటో నీ చుట్టూ నీ భార్య బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, చుట్టూ ఉన్న వాళ్ళకి, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలియపరుస్తాడు. అంత మాత్రమే కాకుండా నువ్వు నమ్మిన దేవుని యొక్క శౌర్యము, రోషము, ఆయన హస్తం యొక్క పరాక్రమము, అసలు ఆయన కదిలితే ఎంత కఠినమైనది ఏదైనా చేయగలడు అన్న సంగతి నీకు బాహాటంగాను అందరికీ నువ్వు తేటగా తెలిసేలాగా చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. అది తెలియపరచడానికే నిన్ను నిలవబడం అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం నా ప్రార్థన. ప్రభు పాదాలు పట్టుకుందాం. వాస్తవానికి మోషే ఆ 10 అద్భుతాలుగా నన్ను చేయడం, అసలు ఐగుప్తు పోవటం అతనికి ఇష్టం లేదు. కానీ దేవుడు బలవంతంగా తీసుకెళ్ళాడు. కానీ 10 అద్భుతాలను బట్టి అక్కడ యేసయ్య నామం ఘనపరచబడింది. మోషే యొక్క విలువ ఏంటో తెలిసింది. మోషే యొక్క జాతి ప్రజలంటే దేవుని బిడ్డల యొక్క విలువేంటో కూడా ఆ ఐగుప్తు ప్రాంతానికి తెలిసింది. చివరికి తన కడుపును పుట్టిన బిడ్డ ఎవరు? ఐగుప్తులో ఫరో యొక్క కడుపును పుట్టిన జ్యేష్ఠ కుమారులు అందరికీ, ఎంతమంది ఆ సంతానం ఉన్న అందరికి పిల్లలు, మొట్టమొదటి పుట్టిన మగపిల్లలు మొత్తాన్ని చంపేశాడు దేవుడు. చివరికి దేవుడు అన్నాడు, ఇదిగో ఐగుప్తులో మీ నిమిత్తమై సంహారపు దూత చేత మొట్టమొదటిసారిగా పుట్టిన బిడ్డలను చంపాను. అయితే ఇజ్రాయేలీయులారా, మీ కడుపును పుట్టిన మొట్టమొదటి బిడ్డ నాకు ప్రతిష్ఠిత జనము అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళని ఆడ శిక్షించాను. అయితే మీ కడుపును పుట్టిన బిడ్డలు, మొట్టమొదటిగా పుట్టిన మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు నా సేవ చేయాలి, నా కోసం ప్రతిష్ఠించాలి. అదే మీతో నేను చేస్తున్నా ఆ ఒడంబడిక అన్నాడు. అట్లానే దానికి వాళ్ళు సరెండర్ అయిపోయారు. దేవుని పాదాలు పట్టుకుని అడుగుదాం, ప్రభువా ఆనాడు మోషే కనుక వెళ్ళకపోతే పంచకాండాలు మా చేతికి వచ్చాయి. మోషే కనుక వెళ్ళకపోతే అసలు ఆ ఫరో యొక్క ఇదిగో ఆ కఠినత్వం నుంచి విడిపించబడేవాడు కాదు. మోషే కనుక వెళ్ళకపోతే ఎర్ర సముద్రం పాయలేదు కాదు. మోషే కనుక వెళ్ళకపోతే 30 లక్షల పైచులు కాల్బలం, 30 లక్షల పైచులకు నీ ప్రజలు ముందుకు నడిపించబడేవాళ్ళు కాదు, కానాను దేశానికి నడిపించబడేవాళ్ళే కాదు. కానీ ఆనాడు బలవంతంగానే నువ్వు మోషేని పట్టుకెళ్ళావయ్యా. కానీ గొప్ప కార్యాలు చేసి చరిత్రకి ఎక్కే అయ్యా, గొప్ప
ఇదిగో తండ్రి మోషే గురించి నువ్వు ఒక సాక్ష్యం ఇచ్చావయ్యా. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా బహు సాత్వికుడు అని చెప్పండి. దేవా దేవా కనికరించండి ప్రభువా. ఇదిగో మనం ఆయన అడుగుదాం, ఇప్పటి వరకు నన్ను నేను తొంగి చూసుకొని నేను బలహీనురాల్ని, నేను బలహీనుడను, నా మాటలు ఎవరు వింటారు, నేను సరిగా లేను అయ్యా, నా పరిస్థితి ఇది, నా చుట్టూ ఇలా ఉంది, ఇరుకు ఇబ్బంది ఉంది, అయ్యో నేను కరెక్ట్ కాదులే, నువ్వు ఇంకొకరిని చూసుకొని చెప్పని ఇట్లా ఏమైనా మాట్లాడుంటే బుద్ధిహీనంగా మాట్లాడానయ్యా, నన్ను క్షమించు. దేవుని నా మాటలు ఈ ప్రార్థన ద్వారా లైవ్లో యూట్యూబ్ ద్వారా వినబోతున్న దేవుని బిడ్డలారా, దేవుని పాదాలు పట్టుకుని అడగండి, అయ్యా బుద్ధిహీనంగా ఒకవేళ నేను ఇలా మాట్లాడుంటే నన్ను క్షమించు ప్రభువా. అయ్యో ఇదిగో మోషే యొక్క ప్రణాళిక ఎలాంటిదో, మోషేని ఇదిగో ప్రారంభంలోనే తుంచాలని చంపాలని ఫరో ప్రయత్నం చేశాడు. కానీ నువ్వు ఫరోను దేవా ఫరో బారిన పడకుండా మోషేని బ్రతికించావయ్యా. ఇదిగో ఫరో అనేవాడు అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. మా జీవితాలను ఎప్పుడో ఇదిగో తండ్రి తుదముట్టించాలని ఏదో ఒక రకంగా దేవా యాక్సిడెంట్ పూర్వకంగా చంపాలనుకున్నాడు. ఏదో ఒక కారణం చూపించి మానసిక ఒత్తిడిలో తీసుకెళ్ళి ఆత్మహత్యలు చేసుకునేలా చంచిపోయేలాగా చేయాలనుకున్నాడు. అయ్యా ఇదిగో తండ్రి దేవా, ఇదిగో తండ్రి పనికాడు ఎంతోమంది, ప్రయాణాలు ఎంతోమంది మా కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ కరోనా టైంలో కూడా చాలామంది చచ్చిపోయారు. కానీ వాళ్ళందరూ చనిపోయినా నా ప్రభువా నీ కృపచేత నీ పని కొరకే నన్ను బ్రతికించావయ్యా. ఏ రోగము ఒకవేళ ఆ కరోనానే సోకినా ఇదిగో తండ్రి దేవా 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 బలహీనతలున్నా కానీ నన్ను బ్రతికించావయ్యా. అయ్యా ఈ బలహీనతలు నువ్వు తీసివేయగలవు ప్రభా, నాకు ఆయుష్ పొడిగించిన వాడవు అయ్యా. ఇదిగో తండ్రి ఈ అనారోగ్య సమస్యలు ఎందుకు తీసేయలేవు? ఖచ్చితంగా తీసేస్తావయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా, నేను నమ్ముతున్నానయ్యా. ఇదిగో దైవజనుడు కుటుంబం జీవితంలో జరిగించిన గొప్ప కార్యం, కరోనా ఉంది కానీ 5గురికి సోకలేదు. కానీ నీ గొప్ప కార్యమయ్యా, మేము గనక కరెక్ట్గా ఉంటే ఏ రోగం ఉండదు, ఏ సమస్య ఉండదు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి మా పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక ఏమైతున్నదో ఆ ప్రణాళిక అనుగుణంగా మమ్మల్ని సిద్ధపరిచయ్యా. మా చుట్టూ ఉన్న ఇదిగో తండ్రి ఆ కేకలు కానీ, ఆ అరుపులు కానీ, ఆ మాటలు కానీ, ఆ పరిస్థితులు కానీ సమస్తం ప్రభువా నీ చేతులకు అప్పచెబుతూ నీ పాద సన్నిధిలో పెడుతున్నాం ప్రభువా. నువ్వు జోక్యం చేసుకోయా. నువ్వు మా పక్షంగా, పరిచయ పక్షంగా, కుటుంబ పక్షంగా, మా జీవితాల పక్షంగా, జీవిత భాగస్వామి పక్షంగా, భర్త పక్షంగా, ఇదిగో భార్య పక్షంగా, బిడల పక్షంగా, అయా ఆత్మీయుల పక్షంగా, ప్రతి విషయంలో సమాజాల పక్షంగా, దేశం రాష్ట్ర పక్షంగా నీ హస్తమును చాపి ఉన్నావు ప్రభా. నువ్వు చేయాలనుకుని నేను చేస్తున్నావు ప్రభా. ఇదిగో తండ్రి అనేక అద్భుతములు నేను చేసేదను. ఇదిగో ఆ సమస్యకి ఎన్నడూ ఉండకుండా ఇదిగో నేను దాన్ని మొత్తాన్ని సరి చేస్తున్నానన్నావు. ఆ సమస్య అనే దాన్ని పాడు చేస్తున్నానన్నావు ప్రభా. దేవా దేవా ఆ తర్వాత ఇదిగో క్రైస్తవుల యొక్క విలువ ఈ భారతదేశానికి తెలియబోతుంది వేస్తున్నాములో. దేవా 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 మా భారతదేశ పక్షంగా నీ హస్తమును చాపినందుకు నీ స్తోత్రాలు. మా రాష్ట్రం పక్షంగా నీ హస్తమును చాపినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మేమున్న సమాజాల పక్షంగా నీ హస్తమును చాపినందుకు నీ స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నువ్వు చేయాలనుకుంటున్న అన్ని అద్భుతాలను నువ్వు చేస్తున్నావు ప్రభా. అయ్యా ఇదిగో నీ హస్తము చాపబడింది అయ్యా. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్న ఇదిగో తండ్రి నీ సంఘానికి వ్యతిరేకంగా ఉన్న మా భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆ సమస్యలన్నిటినీ దేవా నువ్వు పాడు చేస్తున్నావు అద్భుతాలు చేసి. ఆమేన్ హల్లెలూయా 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 రిఖాందాలా షరాబావానాలా ఖషఖరిబావావా హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా దేవా నీకు స్తోత్రాలు 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 తండ్రి. ఈకెన్నడూను కూడా దేవ ఫరో యొక్క సమస్య క్రైస్తవ సంఘానికి ఇదిగో తండ్రి క్రీస్తు సంఘానికి భారతదేశంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిఖాందాలా షరాబాబాబాబా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘానికి, యేసయ్య వధువైన సంఘానికి ఏ సమస్యగా అడ్డుగా ఉన్నాయి అవన్నిటి విషయంలో ఇదిగో ఆ దేశాల ఆ ప్రాంతాల ప్రభు నీ హస్తమును చాపి అద్భుతాలు చేస్తున్నావు. వాటి ఆ సమస్యలన్నీ పాడు చేస్తున్నావు. ఇదిగో తండ్రి దేవ గొప్ప మిగుల ధనవంతులుగా దేవాన్ని ప్రజలను మార్చి ఇదిగో తండ్రి గొప్ప కార్యాలు దేవ నువ్వు చేస్తున్నావు ప్రభా. నీ బిడ్డలంటే విలువ తీసుకొస్తున్నావు ప్రభా. ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి, మా ప్రాంతానికి అయ్యా నీ బిడ్డలంటే ఇదిగో తండ్రి నీ భయం పుట్టేలాగా చేస్తున్నావు ప్రభా. అయ్యా నువ్వు కదులుతున్నావు ప్రభా. ఇదిగో నీ హస్తము చాపబడింది. నువ్వు కదిలి వచ్చావా ఇక్కడికి
నువ్వు కదిలి వచ్చావు ప్రభా, నువ్వు కదిలి వచ్చావు ప్రభా. ఇదిగో తండ్రి, ఇదిగో ఇది మొదలుకొని సమాజంలో గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మొదలుకొని మన నర్సాపేట పట్టణంలో గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. ఇది మొదలుకొని పల్నాడు జిల్లాలో గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మొదలుకొని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. ఇదిగో ప్రపంచ దేశాల్లో క్రైస్తవ సంఘం పక్షంగా గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ కనులారు చూస్తున్నారు, చూస్తారు. స్తోత్రాలు 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 తండ్రి. బలహీనమైన మమ్మల్ని వాడుకొని ఆ పని జరిగిస్తున్నావు. ప్రపంచ దేశాలు ఇటు తొంగి చూసేలా చేస్తున్నావు ప్రభా, నువ్వు తొంగి చూసేలా చేస్తున్నావు ప్రభా. చేసావు అందరూ బట్టి నీ కృతజ్ఞత స్తుతులు. దేవా 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 దేవా, ఇక్కడ జరుగుతున్న ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిచయను బట్టి, అద్భుతాలను బట్టి దేవా, నువ్వు కదులుతున్న దాన్ని బట్టి, నీ హస్తము చాపబడిన దాన్ని బట్టి ప్రపంచ దేశాల్లో ఉన్న, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అన్యులు సైతం ఇటువైపు తిరిగి తొంగి చూస్తున్నారు ప్రభా, కదిలి వస్తున్నారు ప్రభా. దేవ నీ సన్నిధిలో సమకూడి ఆరాధిస్తున్నారయ్యా. విస్తారముగా ఆత్మల రక్షణ సంపాదన జరుగుతుంది. 2025 సంవత్సరంలో ఈ పరిచయ పక్షంగా విస్తారముగా ఆత్మల సంపాదన కోయబడుతుంది. ఇదిగో రాజకీయ మకుటంగా ఇదిగో యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను రాజకీయ మకుటంగా నీ పరిచర్య చేయబోతున్నాడు దేవుడు. ఇది జరుగుతుంది. ప్రపంచం గుర్తిస్తుంది పరిచర్ను, ప్రపంచం గుర్తిస్తుంది నిన్ను, ప్రపంచం గుర్తిస్తుంది నిన్ను. నీకు నువ్వు అనుకుంటున్నావు నేను ఎంతవాటికే నేను అల్పుడను బలహీనురాలను అని చెప్పాను. ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది, ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. 2025 సంవత్సరంలో ఈ పరిచర్యకు దేవుని యొక్క మహా ఉచిత కృప చొప్పున ఇదిగో దేవుడు నిర్ణయించి ఇచ్చిన ఈ పరిచర్యకు దేవుడిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 62 అధ్యాయంలో చెప్పబడిన మాట, యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, మన దేవుని చేతిలో రాజకీయ మకుటంగాను ఉండబోతా ఉంది. దేవునికి మహిమ. ప్రార్థన చేద్దాం. దేవా దేవా దేవా, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగాను ఉంది అని యెషయా గ్రంథం 62 అధ్యాయం 2వ వచనంలో ఉంది. ఆ ప్రకారంగా 2025 సంవత్సరంలో దేవుడు ఈ మన్నా మినిస్ట్రీస్ అనే పరిచర్యను చేయబోతా ఉన్నాడు. ఇది నిశ్చయం, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. 2025 సంవత్సరానికి దేవుడు నిర్ణయించి ఇచ్చిన ఈ పరిచర్యకి ఇచ్చిన పరిచర్యలో ఉన్న సంఘాలన్నిటికీ ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. ఎంత గొప్ప జీవనం దేవుని పాదాలు పట్టుకుందాం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగానంటే రాజకీయానికి సంబంధించిన కిరీటంగా ఉంటా. ఆయన చేతిలో భూషణ కిరీటం అంటే అలంకరించబడేటువంటి కిరీటంగా ఈ పరిచర్య, ఈ సంఘాలు, దేవుని బిడ్డలు, ఈ పరిచయలో ఉన్న వాళ్ళు అలాగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకే వందనాలు తండ్రి. నీ గొప్ప ఆశీర్వాదం, నీ గొప్ప వాగ్దానం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. అల్పులమైన దేవా, ఎన్నికలేని సంఘానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. విన్న మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచు. అనేక పర్యాలు నెమరు వేసి నిన్ను మయంపరచుకోవటానికి కూడా కృపను దయచేయి. నీ సిలువ రక్తము చేత మా హృదయాల్లో ఈ మాటలను పదిలపరచు, ముద్రవే అయా. నీరు కట్టి ఫలింపచేసి అయా, నువ్వు కోరుకున్న రీతిగా ఫలభరితంగా మార్చి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ అయా, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు అయా. విన్న మాటలను బట్టి దేవా, ఎంతమంది నీ బిడ్డలు నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేత యేసు నామములో తీర్చబడును గాక. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగును గాక. దేవా సహాయము చేయండి. ఈ కృపా కార్యములు జరిగించండి. మా నిమిత్తం ముఖాముఖిగా కానీ వాట్సాప్ల ద్వారా కానీ
నీ సన్నిధిలో కూర్చొని మా కోసం దైవజనుడి ద్వారా ప్రార్థన చేయించండి అయ్యా అని అడిగిన వారు కానీ, నిన్ను అడిగిన వారు కానీ, వారి అందరూ ఏ రీతిగా అడిగినా ప్రతి ఒక్కరి అవసరత అక్రత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, పరిచర్య కోసం విన్నదాన్ని బట్టి అనేక రకాలుగా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కూడా దీవించబడి, బలపరచబడి, అభిషేకించబడి నీ సేవలు గొప్పగా వాడబడును గాక. అయ్యా నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో మేమంతా కలిసి బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు అయ్యా. అయ్యా నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలు, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములోని మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుదని, త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా కనికరించమని, కృప చూపి సహాయం చేయమని 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు ఆ గడి వరకు కాపాడుగా సముద్రుడు నీ చేతులకు అప్పచెబుతున్నాను. అయ్యా ఇదిగో సంఘ బిడ్డలు ఈ ప్రాంతంలో ఉన్న అయ్యా సంఘ బిడ్డలందరూ ఏ ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేయించావో వారందరికీ దేవ ఇళ్లలో నీ గొప్ప కార్యాలు జరుగును గాక, వారందరూ రక్షించబడును గాక. నీ చిత్తమైతే ఇదిగో ఈ సంఘంలో సభ్యులుగా చేయబడుదురు గాక, ఘనముగా ఇక్కడ పరిచర్య జరుగును గాక. మీరు సెలవిచ్చిన వాగ్దానం ఈ పరిచర్య పట్ల, ఈ సంఘం పట్ల నీ కృప చేత యేసు నామములో నెరవేర్చబడును గాక. సహాయము చేయమని అయ్యా నీవే చోటు నడిపించమని, బిడ్డల రెక్కల కష్టార్జితాన్ని దీవించండి, కడుపును పుట్టిన బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించండి, కుటుంబాలు అన్ని విధాల యేసు నామములో వర్ధిల్లును గాక, అప్పుల బంధకాల నుంచి విడిపించబడును గాక, కోర్టు పోలీస్ స్టేషన్ సమస్యలుంటే తొలగిపోవును గాక, ఆస్తులు గొడవలుంటే పరిష్కరించబడును గాక, దేవ భార్యాభర్తల మధ్య సమస్య అయితే సమాధానపరచబడును గాక, బిడ్డల భవిష్యత్తు విషయంలో, బిడ్డల విషయంలో సమస్యలు అయితే యేసు నామములో పరిష్కరించబడును గాక. నీ గొప్ప కార్యాలు యేసు నామములో జరుగును గాక. కనికరించి సహాయము చేసినో మాత్రమే మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ప్రభువా బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ చేతులకు అప్పచెప్పి నిన్ను గణపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రభు చిత్తంలో ఇక ముందు ప్రార్థనలు ఏకీవించబోతున్న, అలాగనే ఇక సంఘ బిడ్డలకు, సార్వత్రిక సంఘంలోని సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతం స్థాకాలము చూడే ఉండి ప్రభు ఈరోజు సెలవిచ్చినట్లుగా మన ద్వారా ఆయన అనుకున్న పని మనల్ని బలపరిచి నిలబెట్టి మనతో నడిచి తన హస్తమును చాపి గొప్పగా అద్భుతాలు ప్రభు చేయదలిసిన అవన్నీ జరిగించి ఆయన నామానికి ఘనత తెచ్చుకొని మన యొక్క విలువ అందరికీ తెలియపరిచి సమృద్ధి గల వారిగా ప్రభు ఆ సమస్యల పరిస్థితుల నుంచి విడిపించి ఆయన అనుకున్న గొప్ప పని జరిగించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. అలాగూ చేసిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే, ప్రవేశు రక్తమునకేచే, ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకరం మంత్ర ప్రయోగాలైనా వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడ ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.